सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिचाराधितालङ्करोतु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ओम ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः। మానవ ధర్మాలకి సంబంధించిన అనేక విశేషాలు సూత మహర్షి ఈ సూత సంహితలో మనకు అందిస్తున్నాడు. అందులో భాగంగా ఈశ్వరుణ్ణి బృహస్పతి స్తుతించి స్వయంగా పరమేశ్వరుడి ద్వారా తెలుసుకున్న రహస్యాలే ఆయన మనకిచ్చాడు. ఇవేవి కూడా ఆయన స్వయంగా చెప్పినవి కావు. బృహస్పతికి శివుడు చెప్పాడు, దాన్ని వ్యాసుడు సంకలనం చేశాడు, దాన్ని సూతుడు మనకు అందించాడు. అందులో భాగంగా ఇప్పుడు వచ్చేటటువంటివన్నీ కొంచెం సంసారంలో ఉంటూ కూడా తరించడానికి పనికొచ్చేటటువంటి విశేషములు. ఉదయం ఏం చెప్పుకున్నాం మనం? బ్రహ్మచర్యాశ్రమంలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడు ధనాన్ని ఎంత జాగ్రత్తగా చూడాలి, వృత్తిని ఎలా ప్రేమించాలో చెప్పాం. క్రమంగా మానవుడికి వార్ధక్యము అనేది ఒకటి వచ్చి తీరుతుంది. అవునన్నా కాదన్నా మనిషి ఇష్టం ఉన్నా లేకపోయినా భయపడకపోయినా ముసలాడై తీరతాడు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి ముందు అనుకుంటారట, ముసలాళ్ళు వీళ్ళు తాతలు ఎలా ఉన్నారు, పళ్ళు ఊడిపోయి కళ్ళు కనిపించట్లేదు, నడవలేకపోతున్నారని పాపం తెలియక నవ్వుకుంటారు, ఆట పట్టిస్తారు. తదనంతరం వీళ్ళు కూడా ఆ స్థితికి వస్తారని పాపం తెలియదు. వెనక్కి వెళ్ళే అవకాశం లేదు, కానీ ఎవడైనా ముందుకే వెళ్ళవలసిందే. అందువల్ల ప్రతి వ్యక్తికి చిట్ట చివరి ఆశ్రమం వార్ధక్యమే. ఈ వార్ధక్య కాలంలో మానవుడికి అశాంతి తొలగాలంటే ఏమి చెయ్యాలి? నిత్యశ్రాద్ధం తథాదానమశక్తానాంచ రక్షణం. నిత్యశ్రాద్ధం చేసేవాడికి వార్ధక్యంలో మృత్యు అంటే భయం ఉండదు. నిత్యశ్రాద్ధం అనగా ప్రతిదినము 3 పూట్ల ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కాసిన నువ్వులు, తెల్ల బియ్యం, నీళ్లు తీసుకుని గతించిన పెద్దలని, రాబోయేటటువంటి తరాన్ని వీళ్ళని తలుచుకొని, మా వంశంలో ఇంత పూర్వం వెళ్ళిపోయిన వాళ్ళు, పుట్టబోయేవాళ్ళు, ఇప్పుడు మేము సుఖంగా ఉండాలి అని తలుచుకొని 3 మార్లు అర్ఘ్యప్రదానం చేయటం. తర్వాత కొన్ని అన్నం మెతుకులు, అన్నం వండిన తర్వాత వాటిల్లోని కొంత ఆహారాన్ని తీసుకోవాలి. దేవతా నివేదన, నిత్య దేవతా నివేదన చేసే అలవాటు ఉన్నవాడు కొందరు ఉంటారు. వాళ్ళ ఇంట్లో వండినటువంటి అన్నము ఒక ఆకులోనో పళ్ళెంలోనో వేసి, ఆ పళ్ళెంలో తాము భోజనం చేయకుండా దేవుడికే కేటాయించి, ఆ కూరలు, పప్పు, ఉప్పు అన్నీ కొద్దిగా వేసి దాన్ని దేవతలకి నివేదన చేస్తారు. ఈ నివేదన చేసిన వాటిల్లో 13 మెతుకులకు తక్కువ కాకుండా మెతుకులు బయట పక్షులకు ఆహారంగా వెయ్యాలి. అదృష్టం బాగుండి ఈ మెతుకులు కాకులు తింటే
వార్ధక్యంలో సుఖమరణం పొందుతాడు. ఇక తనకి తోచినటువంటి దానం వార్ధక్యంలో చెయ్యాలి. 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి మనిషిక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినట్టే. అఫ్కోర్స్ కొంతమంది చిన్నప్పుడే పోతారు, అది వేరే విషయం. కానీ కనీసం 50 ఏళ్ళు బతికాడంటే ఇంక అక్కడి నుంచి ఎక్కడికక్కడే వెంకటలక్ష్మీరావు సామెత ఉందిలేండి. ఏ రోజు ఎప్పుడు మృత్యువు పొంచి ఉండి మనని పట్టుకుపోతుందో తెలియదు. దానికోసం భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే మనం చేయవలసిన పనులు చేస్తే భీతి తగ్గుతుంది, అనాయాస మరణం పొందుతాం. అందుకని దేవతా నివేదన చేసిన వెంటనే ఒక 13 మెతుకులు అన్నారు. ఈ 13 మెతుకులు జాగ్రత్తగా పట్టుకెళ్ళి పక్షులు తినే చోట ఎక్కడో చోట ఏ డాబా మీదో చెట్ల మూలల్లోనో వేస్తే ఏవో ఒకటి తింటాయి. ఒక్క పిల్లి తప్ప ఇంకెవరు తిన్నా మనకు శుభమేట. ఈ నైవేద్యం ఒక్క పిల్లి మాత్రం తినకూడదు. అందుకే పూర్వం ఎవరి మీద కోపం వస్తే నీ పిండం పిల్లులకి పెట్టాని వారు. అంటే మా ఇద్దరు కూడా పిండం పిల్లులు తింటే ఇంక అక్కడి నుంచి వాడికి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. భోజనం దానికి పెట్టచ్చు, కానీ పిండం మాత్రమే పిల్లులు తినకూడదట. ఎంత గొప్ప తిట్టండి! మనకి తెలియకుండానే మన వాళ్ళు తిట్లలో చాలా నేర్పారు. అందువల్ల ఈ 13 మెతుకులు ఎందుకు పెట్టాలి అంటే, నీతో కలిసి 7 తరముల వాళ్ళు తరించడం కోసం 13 మెతుకులు పెట్టమన్నారు. 14వ మెతుకు నీ కడుపులోకి ఎలాగో పెడుతుంది. నువ్వు తినే ఆహారం అంతా కలిపి 14వ మెతుకట. ఇంకా పాత వాళ్ళకి రాబోయే వాళ్ళకి కలిపి ఒక 13 వెరసి 14 మెతుకులు అనుదినము కూడా మనం తెలియకుండానే ఇటు పక్షులకి మన కడుపులో ఉన్న దేవతలకి నివేదన చేస్తున్నాం. అనాథులైనటువంటి వాళ్ళు దిక్కు లేదు అని ఎవరైనా మన ఇంటికి వస్తే, మాకు దిక్కు లేదు బాబోయ్, ఎవరూ లేరు అనేటటువంటి వాళ్ళని, వాళ్ళ స్థితిని చూసి మనం కనిపెట్టచ్చు. నిజంగా వార్ధక్యంలో ఉన్నవాడు, అవయవ లోపాలు ఉన్నటువంటి వాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడు, ఆరోగ్య లోపం ఉన్నవాడు కనపడితే వారి మీద దయ చూపించి కలిగినంతలో ఎంతో కొంత దానం చెయ్యి. యతి సంరక్షణం కుర్యాత్ అన్నపానాదిభిः సదా యతిశ్చ బ్రహ్మచారీ చ పక్వాన్న స్వామినావభౌ. ఎప్పుడైనా శాంతముగా ఉండే సన్యాసి మనకి దొరికితే గుర్తుపెట్టుకోండి, మరి అక్కడ శాంతంగా ఉండే సన్యాసి, అటువంటి వాడికి మన ఇంటికి రాగానే మంచినీళ్ళు, భోజనం ఇలాంటివి ఏర్పాటు చేయాలి. మన ఇంట్లో వండుకున్న అన్నలో కొంత భాగం బ్రహ్మచారికి, సన్యాసికి అధికారం ఉంటుందిట. అందువల్ల నీ అదృష్టం బాగుండి ఏ సన్యాసో మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అటువంటిప్పుడు ఏం చేయాలన్నమాట, వండుకున్న అన్నంలో పై భాగం కొంత తీసి ఆయనకి పెట్టకుండా తను తినకూడదు. అసలు సన్యాసులే రానప్పుడు ఇందాక చెప్పినట్టుగా దేవతలకి నివేదన ఎంతో కొంత చేసి ఆ ప్రసాదం నువ్వు తింటావు. 13 మెతుకులు మాత్రం పక్షులకు వెయ్యాలి. ఇంకా నిత్యం లింగార్చన చెయ్యాలి. అనుదినము శివలింగమును యథాశక్తిగా అర్చన చేసిన వాడికి ప్రాణభీతి లేదు, హాయిగా సుఖంగా ప్రాణం విడిచిపెడతాడు. ఈ అధ్యాయం 7 చాలా గొప్పది. వార్ధక్యంలో ఎందుకో తెలియదు కానీ భీతి కలుగుతుంది, యమకింకర దర్శనం కలుగుతూ ఉంటుంది, అనుక్షణం మనిషికి కంగారు వచ్చేస్తూ ఉంటుంది, ఏమైపోతానోననే భయం కలుగుతూ ఉంటుంది. స్విట్జర్లాండ్లో ప్రఫుల్ గారని ఒక ఆయన ఉన్నారు, గోళ్ళ ప్రఫుల్, చాలా గొప్ప భక్తుడు. యూరప్ వెళ్ళినప్పుడల్లా స్విట్జర్లాండ్లో ఆయన ఇంట్లో ఉంటూ ఉంటాను. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా పెడుతున్నాం. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే ఆ నూజివీడి దగ్గర ఏదో పల్లెటూళ్ళలో పోయారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు ఆయన. రేపు 14వ తారీఖు నాడు మా పీఠం తరపున అక్కడికి వెళ్ళి మా అర్చక స్వామి వారు గరుడ పురాణం కూడా చెబుతున్నాడు. ఆయన చెప్పారు, గురువుగారు మీరు చెప్పిన పురాణములో ప్రత్యక్షరం మా నాన్నగారు నిజమని చెప్పారు. వాళ్ళ నాన్నగారికి ప్రాణం పోయే ముందు యమకింకరులు కళ్ళ ముందు కనపడేవారట, ఆయన ఏం భయపడలేదట, వస్తున్నాను అన్నారట ఆయన. అంటే పురాణములలో చెప్పింది కళ్ళ ముందు కనపడిందని చెప్పారు ఆయన. కావాలంటే ఇక్కడే ఉన్నారు, అడగండి ఒకసారి నూజివీడులో. వాళ్ళ నాన్నగారు అన్నీ కనబడ్డాయి, కాకపోతే ఆయన ఉత్తముడు కాబట్టి యమకింకర్లు కనబడ్డారు కానీ ప్రాణం వాళ్ళు తీసుకెళ్ళలేదట. ఆయన కోసం మేము ఇప్పుడు భాగవత సప్తాహం చేయబోతున్నాం స్విట్జర్లాండ్లో కూడా. ఆయన కోసం మా శిష్యుడు వెళ్ళి గరుడ పురాణం చెప్పబోతున్నాడు, నేను రచించినటువంటి అనువాదం చేసిన గరుడ పురాణం. నేనే ఆశ్చర్యపోయాను. నేను పురాణం చెప్పాను, కొన్ని నేను చూడగలిగాను, ఎంతోమంది చూడగలిగారు. అది పక్కన పెడితే లేటెస్ట్గా కేవలం రేపు 14వ తారీఖుతో ఆఖరి రోజట, 14వ 15వ తారీఖుతో మొత్తం అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. శనివారం నాడు, రేపే శనివారం అనుకుంటాను, రేపు శనివారం నాడు గరుడ పురాణం కూడా ఫైనల్గా చెప్పిస్తున్నారు. ఆయన సుస్పష్టంగా మా నాన్నగారు పోయే ముందు ఇవన్నీ జరిగాయని చెప్పి మరీ విడిచిపెట్టేశారండి అన్నారు. కొంతమంది అదృష్టవంతులు అందరినీ చూడగలుగుతారు పోయే ముందు, కొంతమంది చూడలేరు.
కొంతమంది చూస్తారు కానీ చెప్పలేరు. ఎందుకని? ఆ యమకింకర దర్శనం అయితే భయం వల్ల గుండె ఆగిపోతుంది, లేకపోతే నోరు పడిపోతుందట. గుండె ఆగిపోతే గొడవలేదు, కానీ నోరు పడిపోవడం వల్ల అలా ఉండిపోతాడు, భీతితో వణికిపోతాడు. వాళ్ళు కనపడతారు, మాట్లాడలేడు వీడు. ఏమండో యమకింకర్లు కనపడుతున్నారు అని పాపం ఏ భార్యకో లేకపోతే పిల్లలకో ఇంకెవరికో చెప్పాలనుకుంటాడు, నోట మాట రాదు. అది ఇంకా దుస్థితి. దాంతో పోలిస్తే ఆయన సుస్పష్టంగా అన్నీ చెప్పుకుని వెళ్ళారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. నేను చాలామందిని చూశాను. ఒక ఆవిడైతే ఆవిడ మా నాన్నగారికి పిన్ని అవుతుంది, మా తండ్రి గారికి స్వయాన అమ్మకి చెల్లెలు పిన్ని. అందరినీ పిలిచి ఉదయం 11 గంటల సమయంలో నా మంచం బయట వేయించండి, నేను పడుకుంటానంది. ఎందుకంటే నేను పోతున్నానంది. ఏంటి శుభ్రంగా భోజనం చేసింది ఆవిడ. పొద్దున్న భోజనం అంటే ఏదో మొత్తం పాలో గీలో తింది. పొద్దున్న 11కి పూర్వం తినేవారు కదుగా. పూజ చేసుకుంది, ఇంత విభూతి పెట్టుకుంది, అన్నీ పెట్టుకుంది. అటు ఇటు వంటింట్లో తిరుగుతోంది. అందుకని అందరూ నవ్వి నీ ముఖం అన్నారట. మా నాన్నగారికి ఎందుకో అనుమానం వచ్చింది. పిన్ని చెప్పింది చేద్దాం అని తీసుకెళ్ళి ఆ కొబ్బరి చెట్ల దగ్గర మంచం వేశారు. ఇంట్లో హారతి ఇచ్చి నడుచుకుంటూ వచ్చి మంచం మీద కూర్చుని ఒరే వెళ్ళొస్తాను రా అని మంచం మీద పడుకుని వెళ్ళిపోయిందిట. అది ఎన్నోసార్లు చెప్పేవారు ఆయన. తనంత తాను మంచం మీదకి నడిచి వెళ్ళి కూర్చుని వెళ్ళిపోతుందంటే ఆవిడ తెలుస్తుందనమాట ఆ మృత్యువు. కానీ ఆవిడ ఎంత చిరునవ్వుతో వెళ్ళిందో చెప్పారు ఆయన. మృత్యువు వస్తుందంటే అలా ఉండాలండి. ఒకవేళ నువ్వు భయపడ్డావు, ఆగుతుందా? ఎంత ఏడిస్తే మాత్రం మృత్యువు వస్తే దాన్ని ఎవరు ఆపలేరు కదా. అందుకే పరీక్షిత్తుతోటి చిట్ట చివరగా చెప్పాడు శుకుడు, ఏను మృతుండనౌదునని ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము. ఏను మృతుండనౌదునని ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము. సంభవంబుగల మానవ కోటికి చావు నిక్కమవుగాన హరింతలంపుము. ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. ఒరే ఇంత పురాణం విన్నావు, ఇంకా చచ్చిపోతానని భయం ఏమిటి అన్నాడు ఆయన. అంటే పరీక్షిత్ ఇంత భాగవతం విన్నా నేను చచ్చిపోతాననే భయం ఉంది ఆయనకు లోపల ఉంది. కాబట్టే భాగవతంలో ఇప్పుడే చెప్పింది. చిట్ట చివర పరీక్షిత్తు చచ్చిపోయే ముందు కూడా అతనిలో భీతి ఉండడం వల్ల భయపడుతూ ఉంటే అప్పుడు ఏమన్నాడు శుకుడు, పిచ్చిరాజా ఎందుకు ఇంత భయం? నేను చచ్చిపోతాననే భయం, ఇంత భయం వండడం ద్వారా ఇంత ఎక్కువగా భయపడకు అన్నాడు ఆయన. ఆ ఇంత భయం వండడం ద్వారా కొంతమంది చూడండి, ఒరే ఎందుకురా ఇంత భయపడుతున్నావు అంటే అక్కడ చాలా ఎక్కువ భయం అని అర్థం. ఎందుకు ఇంత భయం నీకు? మనంబు లోపలన్మానము, నీ మనస్సులో ఉన్న ఈ భయాన్ని విడిచిపెట్టు. సంభవంబు గల మానవ కోటికి, భూమి మీద పుట్టినటువంటి వాడికి ఎవడికైనా సరే చావు నెక్కమవు అన్నాడు ఆయన. సంభవము అంటే పుట్టుక, పుట్టుకుందంటే చావు ఉంటుంది, చావు ఉందంటే పుట్టుకుంటుంది. ఈ రెండు పరస్పరం ఒకదానికోటి అనుసంధానమే. ఇంటర్నెట్ ద్వారా లైవ్ ఇస్తున్నారంటే మధ్యలో ఆగుతూ ఉంటుంది, ఆగుతుందంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. నాయన ఆగకుండా చూడండి. మధ్యలో మొదటి 2 రోజులు ఆగింది ఎందుకో. ఇవాళ కాదు, చావు ఉన్నవాడికి మరణం, మరణం ఉన్నవాడికి చావు ఉండాలి, కానీ లైవ్లో ఆగకూడదు. లైవ్ ఆగిందనుకో వాళ్ళు అక్కడ గొడవ చేసేసి గురువుగారు అని నాకు మొరబెట్టుకోకూడదు. సరే ఏది ఏమైనా సరే పుట్టేటట్టు వాడికి సాగు తప్పదు. కాబట్టి హరింతలంపుము, నారాయణుణ్ణి తలుచుకో. నిత్యం నారాయణ గోవింద వాసుదేవ నీరజదళ నేత్ర నిఖిల కళ్యాణ గుణాకర అంటూ భగవన్నామస్మరణ చెయ్యి. ఏం భయపడక్కర్లేదు. అప్పుడు ఏమవుతుంది? హరినామస్మరణ చేయటం వల్ల చచ్చిపోయేటప్పుడు హరి హరి అని హరి తలుచుకొని హరిం అన్నాం అనుకోండి, హరిం అన్నం అంటే పోవడం. అప్పుడు భూమి మీద పుట్టవు నువ్వు. అలా కాకుండా నా సంపత్ నగర్లో, నా బ్రాడీపేటోయ్, నా రైల్పేటోయ్, నా రండల్పేటోయ్, నా అపార్ట్మెంటోయ్, నా పాడు సత్రమోయ్ అనుకున్నావా ఢామ్ అని వాళ్ళు ఎక్కడ పుడతావు. అంటే నాకు తెలిసిన పేర్లు చెప్పాను, తెలియని పేర్లు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తలుచుకోకండి, అనవసరం అది. దాని గురించి ఏమాత్రం ఆలోచించకూడదు. ఇంత తిరుగుతున్నా ఒక్కొక్కప్పుడు మేము అలిసిపోతున్నా, మాకు కూడా ప్రాణాపాయ స్థితి వస్తున్నా, ఎందుకు సంతోషంతో ఉండగలుగుతున్నాం? ఏ ప్రపంచంతో సంబంధం లేకుండా కుటుంబంతో ఉంటున్నామో లేదో తెలియకుండా తిరుగుతున్నా ఎందుకు ఇలా ఉండగలుగుతున్నాం అంటే నిర్వికారంగా. దానికి గల కారణం
ఎప్పటికైనా ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఎందుకు వచ్చింది, మన కర్తవ్యం మనం చేద్దాం, హరినామస్మరణం చేద్దామని ఒక ఊహ వల్ల సుఖంగా ఉండగలుగుతున్నాం అంతే. చూస్తున్నాం కదా, మనం ఎక్కడ పోతామో తెలుసా? ఆకాశంలో పోతున్నామో, నేల మీద పోతామో, నీటిలో పడిపోతామో, అగ్నిలోనే మరణిస్తున్నామో, ఇంట్లో పోతామో, మంచం మీద పోతామో, ఎవడికి తెలుసండి. పాపం ఎంతోమంది హాయిగా ప్రయాణం చేసి వెళదాం అనుకున్నారు విమానంలో, విమానం కూలిపోయింది. ఊహించారు ఒక్కరైనా? పాపం అది కర్మయోగం. పాపం అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్క క్షణకాలం బాధపడకుండా ఎవడన్నా ఉంటాడా? ప్రపంచంలో ఇంత గాయపడినటువంటి జంతువుని చూస్తేనే మన మనస్సు చెలించిపోతుంది. ఎవడన్నా మేకను చంపితేనే తట్టుకోలేము, ఓ పందిని చంపితే తట్టుకోలేము, ఆఖరి చీమని చంపితే తట్టుకోలేము. అంటే నేను నా గురించి చెప్పుకుంటున్నాను. పొద్దున్నే మేకను వేసేసి శనివారం ఆదివారం రాగానే పటాపటా కొట్టుకు తినేవాడి గురించి నేను చెప్పలేదు. పందిని వేసి తినేవాడిని, నందిని వేసి తినేవాడి గురించి నేను చెప్పట్లేదు. కానీ చీమ చచ్చిపోతే కూడా బాధ కలుగుతుంది మనకి. అటువంటిది ఇంతమంది ఢామ్మని పడిపోయి వెళ్ళిపోతే అప్పుడు మనకి మనస్సు చివుక్కుమంటుందా అనదా? అందువల్ల అనుకోకుండా మనం వాళ్ళని తలుచుకున్న ఆ పుణ్యాత్ములందరికీ సకల శుభాలు కలగాలని, ఉత్తమ లోకాలకు వెళ్ళాలని కోరుకుందాం. ఎప్పుడూ మానవులకి ఇలాంటి మరణం రాకూడదని, వాళ్ళందరూ ఇంట్లో సుఖంగా భగవన్నామస్మరణం చేసి వెళ్ళాలని కోరుకుందాం. శత్రువు కూడా బాధపడకూడదని కోరుకునే అపూర్వ ధర్మం మంది. అటువంటి మనం ఎవరికైనా ఇంత బాధ కలిగితే చూసి తట్టుకోలేం. మనశ్శాంతిగా వారంతా కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళాలి. చచ్చిపోయిన వాళ్ళు మనం ఎలాగో తేలేం, కానీ వారికి ఉత్తమ గతులు కలగాలని మాత్రం కోరుకుందాం. అందువల్ల ఎందుకు చెప్తానంటే మానవ జీవితం క్షణికమైనది. అందువల్ల ఎప్పుడూ హరినామస్మరణమే చెయ్యండి. హరినామం వల్ల వచ్చే లాభం అంతా ఇంత కాదట. తింటున్నా తిరుగుతున్నా చెయ్యాలి. అందువల్ల మానవులు ఏం చేయాలన్నమాట, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకోమన్నాడు. 20వ శ్లోకంలో చెప్పాడు, తప్పనిసరిగా ప్రతి ఇంట ఒక శివలింగం ఉండాలి. గృహే గృహే అంటే ప్రతి గృహమునందు శివలింగం ఉండాలి. యథాశక్తిగా శివలింగాన్ని అర్చన చెయ్యాలి. ఇంత విభూతి ధరించండి. అదే ఒక మహాయజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞం వల్ల సకల పాపాలు నశిస్తాయి. అప్పుడు మానవుడికి శరీరం విడిచిపెట్టేటప్పుడు అశాంతి లేకుండా ఉంటుంది, హాయిగా వెళ్ళిపోగలుగుతాడు. ఇక పాపాలు నశించటం వల్లే మానవుడికి అయితే ఉత్తమ జన్మ వస్తుంది, లేదా మోక్షం వస్తుంది. పాపం నశించాలంటే శివార్చన చెయ్యవలసిందే. స్వర్గకామో యది స్వర్గం యాతి యజాదిదోత్తమ పుత్రముత్పాదయేత్ సస్యాం పితॄణాం రుణశాంతయే. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నరకమునకు వెళ్ళకూడదు, స్వర్గానికి వెళ్ళాలనుకుంటే దానికి ఏం చేయాలి? పితృణం తీర్చుకోవడానికి తన భార్య ద్వారా సంతానం పొందాలి. ఈ సంతానం ద్వారా యజ్ఞం చేయించాలి. యజ్ఞం ద్వారా స్వర్గాన్ని పొందగలుగుతాడు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు అంటే ప్రజాయై గృహమేధినాం అన్నారు. కాళిదాసు గారు ఎప్పుడో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. వివాహం కేవలం సంతాన ప్రాప్తి కోసం, ధర్మబద్ధమైన కామం తీరడానికి. అందువల్ల సంతానం పొందకుండా ఊరికి అనవసరంగా అవివాడి ఇవాడి శరీరాన్ని పాడు చేసుకోవడానికి కళ్యాణం చేసుకోకూడదట. పెళ్ళి ఎన్నాళ్ళైనా సరే పిల్లల్ని కనడం లేదంటే వాడు నరకానికి పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని అసలు కళ్యాణం యొక్క ఉద్దేశమే సంతానం కొరకు. అందుకని రఘువంశంలో ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మరొక శ్లోక రూపంలో రాశాడు. ఎవరు? కాళిదాసు. ప్రజాయై అంటే సంతానము కొరకు గృహమేధినాం, గృహస్థాశ్రమంలో ప్రవేశించారు రఘువంశపు రాజులు. కాబట్టి పిల్లల్ని ఉత్పాదన చేయవలసిందే. ఏళ్ళు గడిచిపోతున్నాయి అనుకోండి, అప్పుడు వాడు తనలో లోపం ఉందేమో అని ఆలోచించాలట. ఆలోచించి ఒకవేళ తనలో కానీ భార్యలో కానీ లోపం ఉంటే ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ లోపాన్ని సరిచేసుకోవడానికి ఔషధ సేవనం అంటే మందులు వాడడం, యజ్ఞములు చెయ్యడం, ఉపాసన చేయడం చెయ్యాలి. ఒక్కొక్కప్పుడు ఏ మందులకి లొంగనటువంటి పూర్వకర్మ ఉంటే పుత్రకామేష్టి వంటి యాగాలు లేదా అపూర్వమైన పారాయణలు చేసుకుని పాతకర్మ తొలగించుకుని సత్సంతానం పొందాలి. ఎన్ని చేసినా కూడా కొంతమందికి వారి జాతకం వల్ల, పూర్వజన్మ కర్మ వల్ల ఎవరితోటి రుణం లేకపోతే పిల్లలు పుట్టరు. వాళ్ళకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. పశువులు, భార్య, కొడుకు, కూతురు, ఇల్లు ఇవన్నీ కేవలం రుణం వల్లే వస్తాయి. ఒక వ్యక్తితో మనకి పూర్వజన్మలో బాగా రుణం ఉంటే వాడు ఈ జన్మలో కొడుకుగానో కూతురుగానో పుడతాడు. ఎవరితోటి రుణం లేకపోతే పిల్లలు పుట్టరు.
ఎవరితో అయినా రుణం అలాగే ఉంటే వాళ్ళే ఇంట్లో పశువులుగా వస్తారు. ఇప్పుడు ఈ గేదెలు, ఆవులు, మేకలు, కుక్కలు కూడా, ముఖ్యంగా కుక్కలు బాగా రుణంలండి. మన పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఇంటి వ్యామోహం ఎక్కువైపోతే నెక్స్ట్ జన్మలో మన ఇంట్లో కుక్కలుగా వస్తారన్నమాట వాళ్ళు. అందువల్ల మనం మళ్ళీ ఆ ఇంట్లో పుట్టాలని కోరుకుంటే ఒకసారి చేయొద్దండి. మేము మా అబ్బాయి దగ్గర, మా అమ్మాయి దగ్గర, మా మనవడి దగ్గర మళ్ళీ పుట్టాలనుకున్న వాళ్ళు చెయ్యెత్తితే వాళ్ళకు మంచి సలహా ఇస్తాను. చచ్చిపోయేటప్పుడు నా ఇల్లోయ్ నా ఇల్లోయ్ అహనా ఇల్లంట ఓహోనా ఇల్లంట అని పాడుకోండి, గ్యారంటీగా ఆ ఇంట్లో కుక్క అయిపోతాట. గృహం మీద వ్యామోహం, ధనం మీద వ్యామోహం, కుటుంబ సభ్యుల మీద విపరీత వ్యామోహం కలిగినటువంటి వాడు మళ్ళీ ఆ ఇంట్లోనే కుక్కగా పడతాడు. ఇదే రుణానుబంధం అంటే. ఈ విధంగా కుక్కలు, మేకలు, నక్కలు అవి ఇవి ఇవన్నీ కూడా రుణానుబంధం ఉంటేనే ఇంట్లో ఉంటాయి. రుణం తీరగానే దేని దారినే వెళ్ళిపోతూ ఉంటాయి. భార్యాభర్తల సంబంధం కూడా అటువంటిదే. భార్యామణి భర్త ఈ జన్మలో భార్యాభర్తలు అయ్యారంటే పూర్వజన్మలో రుణం ఉందన్నమాట. ఒకరికొకరు ఏదో అప్పు ఉన్నారు, అప్పు తీర్చుకుంటున్నారు. అప్పు తీరగానే ముప్పు ఎదుర్కొని మళ్ళీ ఉప్పులోకి లేకుండా పప్పులోకి వెళ్ళిపోతారు. ఇంకా పిల్లలు కూడా అంతే. పిల్లలకి మీరు ఎక్కువ రుణం ఉంటే అప్పుడు ఏమవుతున్నట్టు మీరే సంపాదించి పిల్లలకి ఇస్తారు. ఒక్కొక్క చోట ఏమవుతుందంటే కొడుక్కి తండ్రి రుణం ఉంటాడు పూర్వజన్మలో. ఆ రుణం తీర్చడానికి తండ్రి ఈ జన్మలో గొడ్డు చాకిరీ చేసి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకొని తిండి మాని రెక్కలు ముక్కలు చేసుకుని కోట్లు సంపాదించి వాడి కోసం ఇళ్ళు కట్టించి అవి కట్టించి నానాయాతన పడిపోతాడు. ఆ తర్వాత ఏమవుతుందన్నమాట, వీడు మాత్రం సుఖపడ్డా అనారోగ్యంతో చచ్చిపోతాడు. ఈ ఆస్తి అంతా కొడుకు కైంకర్యం చేసి నాశనం చేసేస్తాడు. లేదా కొడుకు తండ్రికి రుణం ఉన్నాడు అనుకోండి, అప్పుడు తండ్రి గారు అసలు ఏ ఉద్యోగం చేయడండోయ్. కొంతమందిని చూసారు తండ్రులు హాయిగా సిగరెట్లు కాల్చుకుంటూ చొట్లు కాల్చుకుంటూ లేకపోతే తాగి తందనాలాడి ఇంట్లో పడి ఉంటారు. పిల్లలు నానాయాతన పడి సంపాదించి తెచ్చి పోషిస్తూ ఉంటారు. అనగా ఆ కొడుకే తండ్రికి రుణం ఉన్నాడు. ఈ రుణం ఉన్నంతవరకే తండ్రిగా, తల్లిగా, కొడుగ్గా, కూతురుగా ఉంటారు. రుణం తీరగానే దేని దారి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇళ్ళు కూడా అంతే. రుణం ఉన్నంతవరకే ఆ ఇంట్లో ఉంటాం. రుణం తీరగానే ఇంకా ఇంట్లో ఉండమని ఉండరు. అందుకే సొంతిల్లు కోట్లు ఖర్చు పెట్టి కట్టి అందులో చేరిన కొద్ది రోజులకే అప్పుల పాలు ఇల్లు అమ్ముకుని అద్దింటికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ఇంటితో రుణం తీరిపోయింది అక్కడితో నీకు. అందువల్ల చిట్ట చివరిది రుణానుబంధ రూపేణ పశుపత్ని సుత ఆలయాహ అని ఆ బహువచనంలో ఆలయాహ అనడం ద్వారా ఇల్లు కూడా అటువంటిదే. ఆ ఇంటితో రుణం తీరిపోగానే మనం ఆ ఇంట్లో చదివి ఇంకో చోటకి పోతాం. ఇవన్నీ తెలుసుకుని ఒకవేళ మనకి సంతానం కలగకపోతే ఓహో మనం ఎవరికీ రుణం లేము, మనకెవరు రుణం లేరు అనుకుని తనకు తానే రుణ విముక్తి పొందడానికి ప్రయత్నించాలి. ఉన్నంత వరకు పితృకార్యక్రమాదులు చేసుకోవాలి, భగవత్కథలు వినాలి. ముఖ్యంగా భాగవతాన్ని సప్తాహ దీక్షతో చేసుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఈ జన్మలోనే విముక్తి కలుగుతుంది. ఉన్నంత వరకు చివరి రోజుల్లో సుఖంగా బ్రతకాలంటే, అపవిత్రత తొలగాలంటే, ప్రాణభయం తొలగాలంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ సర్వభూతేషు సర్వదా. ఎల్లవేళలా సత్యం పలకాలి. సాధ్యమైనంత వరకు అనవసరంగా అసత్యాలు పలకూడదు. అన్నిటికీ అబద్ధాలే. కొంతమంది ఏం చేస్తున్నావు, వాష్రూమ్కి వెళ్ళాను, వాడు మొహానికి వాష్రూమ్కి వెళ్ళలేదు, వాడు డాష్ రూమ్కి వెళ్ళాడు. లేదా తలుపేసావా, వేద్దామండి అని తటు కూడా ఉన్నాడు, వేసి అని వాళ్ళు వెంటనే మడత పెట్టినాలుక వేద్దాం అనుకుంటున్నాను. ఇలా అనుక్షణం అసత్యాలు ఆడేవాళ్ళు కొందరు ఉంటారు. ఈ అసత్యం నరకద్వారం. అందుకని సత్యం పలకాలి. ప్రియం బ్రూయాత్, అది కూడా కాస్త ప్రేమగా పలకాలి. ఆ సత్యం కూడా ఒక్కొక్కప్పుడు సత్యం పలకమన్నాం కదా అని. ఓ దొంగడు వచ్చేట, వాడు పాపం ఏదో కర్మగాలి దొంగ లక్షణాలు, కానీ నిజానికి వాడికి దొంగతనం చెయ్యాలని ఉండదు, చేస్తూ ఉంటాడు. అటువంటి వాడిని ఒరే దొంగమొహం అనకుండా కొంచెం నీలో దొంగతనం అనే బలహీనత ఉన్నది, అది తగ్గించుకొని ఆయన అని ప్రేమగా చెప్పాలట. ఆ తిట్టడం కూడా అనమాట, మరీ దారుణంగా తిట్టకూడదు అనమాట. ఓరి దౌర్భాగ్యుడు అన్నదానికి మరి ఎందుకురా దౌర్భాగ్యపు లక్షణాలు అనడానికి ఎంత తేడా ఉంది. అందుకని ఎలా తిట్టాలో అది కూడా ఒక పెద్ద కళ. ఆ తిట్టేటప్పుడు అవతల వాడికి బాధ కలగకుండా తిట్టడం ప్రియంగా పలకడం అంటారు. అది చాలా మంచిది. ఇది అన్ని ప్రాణుల ఎడల మనం ప్రవర్తించాలి. వీలున్నంత వరకు ఏ పని చేస్తున్నా దాన్ని పరబ్రహ్మార్పణముగా చెయ్యాలి. దానం చేసినా, ధర్మం చేసినా, మంచి చేసినా, ఏం చేసినా సరే సర్వకాల సర్వావస్థల్లో మన పేరు పదే పదే ప్రకటించుకోకుండా ఇదంతా పరమేశ్వరుడికి అర్పిస్తున్నాను, పరబ్రహ్మార్పణ వస్తువు లేదా కృష్ణార్పణ వస్తువు, శివార్పణ వస్తువు అనుకోవాలి. ఇక చిట్ట చివరి రోజుల్లో మానవుడు నేను
పునర్జన్మ పొందకూడదు, లేదా పొందితే ఉత్తమ జన్మ పొందాలనుకుంటే సన్యాసాశ్రమం స్వీకరించాలి. సన్యాసులు 4 రకాలు. ఒకటి కుటీచక, రెండవది సామాన్య సన్యాసం, మూడవది హంస సన్యాసం, 4 పరమహంస. గృహస్థుడికి వైరాగ్యం కలగలేదనుకుందాం. వైరాగ్యం కలిగితే కుటీచక, సన్యాస, హంస, పరమహంస. కాదు నాకే వైరాగ్యం లేదండి, ఎప్పుడు నాకు ఇంటి మీదే వ్యామోహం, మా ఆవిడ పక్కన ఉండాలి, పిల్లలు పక్కన ఉండాలి, వాళ్ళు పక్కన ఉండాలి, ఎవరో మనుషులు అయితే కాలక్షేపం అవ్వదు, ఈ జీవితంలో నాకు వైరాగ్యం రాదనుకుంటారు. కొంతమంది ఏకాంతంగా ఉండలేరు. నేనేమో జనంతో ఉండలేను, కొందరు ఏకాంతంగా ఉండలేరు. అదేంటో తెలియదు. నేను ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. హాయిగా చదువుకుంటూ ఎవరూ లేకుండా ఉంటే ఎంతో సుఖంగా ఉంటుంది. పురాణం చెబుతున్నప్పుడు మాత్రమే జనాలు, కానీ అయిపోయాక ఎవడూ రాకుండా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ కొంతమందికి అలా కాదు, 10 మంది ఉంటే కానీ వాడు బతకలేడు. అది కర్మ. ఈ సాంగత్యం అనే రోగం వల్ల వైరాగ్యం కలగదు. అప్పుడు ఏమవుతుందట, అవిరక్త అంటే విరక్తి లేనటువంటి వాడు, జనాలతో సంపర్కం కోరుకునేవాడు వానప్రస్థం సమాశ్రయేత్. మళ్ళీ జాగ్రత్తగా వినవలసిన మాట. అవిరక్తో గృహీచాంతే వానప్రస్థం సమాశ్రయేత్ అనగా వైరాగ్యం అంత తేలిగ్గా మనస్సులో రానటువంటి వాడు అంత్యకాలం వస్తోందని తెలుసుకుని వానప్రస్థమును ఆశ్రయించవలెను. వానప్రస్థం అనగా ఏమిటి? ఇంట్లోనే ఉండాలి, భార్య ఒక గదిలో ఈయన ఒక గదిలో ఉండాలి, లేదా ఇద్దరు కొంచెం దూరంగా చెరో మంచం మీద పడుకోవటం, ఒకే మంచం మీద పడుకోకూడదు. పడుకుంటే వీళ్ళకి కబుర్లు వస్తాయి. ఇక ఎలాగో వీడికి జనాల మీద విరక్తి పోవట్లేదు గనక, జనం లేకపోతే ఉండలేడు గనక, ఒంటరిగా ఉంటే భీతిగా ఉంటుంది గనక, ఈ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లౌకిక వ్యవహారములు కాకుండా పౌరాణికాది విశేషములు మాట్లాడినప్పుడు కాలక్షేపం అవుతుంది. ఆ మాటలు దేవతలకి సంబంధించినవి, పురాణములకు సంబంధించినవి కాబట్టి వీడికి ఉపయోగము ఉంటుంది. అందుకని ఏం చేయాలన్నమాట, వైరాగ్యం లేనివాడు 10 మందిని కూర్చోబెట్టి, నువ్వు రామాను, నువ్వు కృష్ణాను, నువ్వు దద్దోజనం చేయి, నువ్వు కట్టుమంగలు చేయి, అందరం కలిసి తిందాం అంటూ ఈ విధమైన కబుర్లే చెప్పమన్నారు. అంతేగాని ఇవాళ ఇనుము రేట్ ఎంత, బియ్యం రేట్ ఎంత, అపార్ట్మెంట్ రేట్ ఎంత, వడ్డీ ఎంత పెరిగింది, పెన్షన్ ఎంత పెరిగింది, ఈ కబుర్లు వద్దు. వార్ధక్యంలో ఇంకెందుకంటే వెళ్ళిపోతున్నాడు కనుక వాడు. ఈ విధంగా ఒకే ఇంటిలో ఉండాలన్నాడండి. ఎంత ఆశ్చర్యమైన మాట. 26వ శ్లోకంలో భార్యతో పిల్లలతో ఉంటూనే ఎవరితో సంబంధం లేకుండా విడివిడిగా పడుకుంటూ వీలున్నంత వరకు ఈశ్వరార్చనతో, భగవంతుని స్మరణతో, ఆత్మ విచారంతో, సమాజ సేవతో గడపాలి. ఇక్కడ మాత్రం మళ్ళీ వీడు వెనక్కి తిరిగి చీటికి వాటికి లౌకిక సంబంధాలు, రాజకీయ నాయకుల యొక్క సంబంధాలు, వీటితో గడిపాడా మళ్ళీ సర్వభ్రష్టోభిజాయతే, సర్వభ్రష్టుడైపోతాడు. ఇదే పెద్ద సమస్య. వానప్రస్థం అనే పేరుతో ఇంట్లోనే ఉంటూ హాయిగా పవిత్రంగా గడపమంటే ఈ మనుషులకి ఈ కాలక్షేపం నచ్చదు. అందుకని టీవీ పెట్టుకుని ఏ పార్టీ వాడికి ఇవాళ జైలు శిక్ష, ఏ పార్టీ వాడు ఎవరిని తిట్టాడు, ఎవడికి ఇవాళ ఎమ్మెల్యే వచ్చింది, ఎంపీ వచ్చింది, ఎందుకు నీకు ఈ వార్ధక్యంలో ఏం వచ్చినా ఏదో అయిపోయింది. పూర్వకాలంలో వయసులో ఉన్నప్పుడు అవన్నీ నిర్వహించావు, ఇంక ఇప్పుడు వార్ధక్యం వచ్చాక కూడా ఇంకా ఏమో లేని జరుగుతుందో నీకెందుకు? ఒకవేళ ఏమన్నా చెయ్యగలమా? చెయ్యగలిగే స్థితి ఉంటే అనుకోవచ్చు పని. మనమేమి మహానుభావులమే, జనక మహారాజులం కాదు కదా. జనక మహారాజులు అంటే వాడు వార్ధక్యం వచ్చినా రాజుగా ఉన్నా తామరాకు మీద నీటి బొట్టులో ఉంటాడు కనుక అటువంటి వ్యవహారాలని పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఇది మనకి 26, 27 శ్లోకాలు చెబుతున్నాయి అధ్యాయం 7లో. ఆశ్రమాలలో ఒక్క బ్రహ్మచర్యం తప్ప మిగతా ఆశ్రమాల్లో గృహస్థాశ్రమే గొప్పదట. ఎందుకంటే గృహస్థాశ్రమం పవిత్రమైనది, పవిత్రమైన సంతానానికి ఉపయోగపడుతోంది, ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించడానికి ఉపయోగపడుతోంది. ఎందుకంటే అధర్మంగా ధనం సంపాదించేవాళ్ళు ఇక్కడికి రారు ఉపన్యాసానికి అనుకోండి, వాళ్ళకి దీని మీద ఆసక్తి ఉండదు. తర్వాత ఎంతోమందికి ఇదే ఉపయోగం. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఇంకో రకమైన వస్తువులు చేస్తున్న వాళ్ళు, వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా లేకపోతే సృష్టి నడవదు కదా. కాబట్టి గృహస్థాశ్రమం చాలా గొప్పది. ఈ గృహస్థాశ్రమంలో ఒక స్థాయి దాటాక వైరాగ్యం పొందాలి. అప్పుడు వాడు సులభంగా తరిస్తాడు. బృహస్పతి నీకు ఇక్కడి నుంచి వానప్రస్థాశ్రమంలో ఉన్న అనేక విశేషాలు చెబుతాను విను. ఇంట్లో ఉంటూనే భార్యతో పాటు పిల్లలతో పాటు ఉంటేను ఎవరితోటి సంబంధం లేకుండా గడపడం ఒక విధమైన వానప్రస్థం. కానీ కొంతమందికి ఏమనిపిస్తుందిట,
ఈ ఇంట్లో ఉన్న కొద్దీ మా ఆవిడ అక్కడ నేను ఇక్కడ పడుకున్నా నాకు కాలక్షేపం అవ్వట్లేదు అనిపిస్తే, మళ్ళీ ఆవిడతోటి ఎక్కువగా కబుర్లు చెప్పాలనిపిస్తే, పాత రోజులు గుర్తుకు తెచ్చుకొని రకరకాలైనటువంటి వ్యర్థ కాలక్షేపాలు చెయ్యాలనిపిస్తే అప్పుడు ఏం చేయాలి? తన భార్యను కుమారుడికి అప్పచెప్పాలి, లేదా ఆమె అంగీకారం తీసుకోవాలి. ఈ ఇద్దరు కొడుకుకి కూతురు మనవలు మనవరాళ్ళకి వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. ఇద్దరు చెరొక గదిలోనూ మకాం పెట్టాలి, ఒకే చోట ఉండకూడదు. ఉత్తరాయణంలో శుభతిథి నాడు శుక్లపక్షంలో ఈ రోజు నుంచి మేమిద్దరం కేవలం సాధకులమైన స్నేహితులము తప్ప భార్యాభర్తలం కాదు అని నిర్ణయించుకోవాలట. అప్పటి వరకు వీళ్ళిద్దరూ భార్యాభర్తలే, కానీ ఈ రోజు నుంచి దేవ సంబంధమైన విషయములలో తప్ప మిగతా విషయాల్లో మేము ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకోము, మేము మంచి సాధకులం మిత్రులం అనుకోవాలి. అలా భావన చెయ్యటమే నిజమైన వానప్రస్థం. ఇలా చేసేటటువంటి వాళ్ళు యమ నియమ ఆసనాదులన్నిటినీ అనుష్ఠానం చెయ్యాలి. కాకపోతే కొంతమందికి ఆసనం వేసే అవకాశం ఉండదు, కలియుగంలో కదా. కలియుగంలో చాలా తొందరగా వార్ధక్యం వచ్చేస్తుంది, శరీరం మన మాట వినదు కనుక పద్మాసనం, యోగాసనాలు, వీరాసనాలు ఇవెక్కడ వేయగలుగుతారు? అటువంటి వాళ్ళు తమకి ఏది సుఖంగా ఉంటే అలాంటి సుఖాసనం మీద కూర్చోవాలి. ఇక వానప్రస్థం స్వీకరించాము అనుకున్న తర్వాత నిత్యం ఈశ్వరార్చన చేస్తూ అపక్వ ఆహారం ఎక్కువ తినడానికి ప్రయత్నించాలి. ఎక్కువగా కాయలు, దుంపలు, పళ్ళు మొదలైనవి నైవేద్యం పెట్టి తినాలి. వండిన వాటిని తక్కువ స్వీకరించాలి, ఎందుకంటే ఒకేసారి పూర్తిగా ఆహారాన్ని మార్చుకోవడం కష్టం కనుక. ఇక ఎక్కువ కారము, పులుపు, తీపి ఇటువంటి ఆహార పదార్థాల మీద వ్యామోహం తగ్గించుకోవాలి. మంచి పులిహార, దద్యోదనాలు, కట్టుపొంగళ్ళు, అది పెసరట్టుప్మాలు ఇవన్నీ తగ్గించేయమన్నాడు. అవన్నీ మానేసి సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. తపస్సు చెయ్యటం అనగా ఏమి? వానప్రస్థంలో తపస్సు చెయ్యండి. కానీ తపస్సు అంటే ఏమిటి? ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, యథాశక్తిగా రోజు కొంత భగవన్నామాన్ని లేక మంత్రాన్ని జపం చేయటం, ధ్యానం చేయటం, సమాధిలోకి వెళ్ళటం, నిత్యం పత్రితోటి పుష్పాలతోటి భగవంతుణ్ణి పూజ చేయటం, గ్రంథాలని, పవిత్ర గ్రంథాలని, భాగవతం వంటి వాటిని శ్రవణం చేయటం, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని సంస్కరించడానికి ప్రయత్నించటం, సాత్వికాహారం తినడం, ఇదంతా తపస్సులోకి వచ్చేస్తుంది. ఇంకా నిత్యం అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టకుండా పూజించాలి. క్రమక్రమంగా ఇంకా మన శరీరం శిథిలమైపోతుంది అనుకున్నాక వస్త్రముల విషయంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. ఇక ప్యాంటు షర్ట్లు తీసి పారేయాలి, ఏదో ఎంతకాలం ధరించావు చాలు. అందుకని ఇక్కడి నుంచి ఏం చేయాలన్నమాట? చీరవాసాహ, చీరలు ధరించాలి. చీరలు అంటే ఆడవాళ్ళు కట్టుకునేది కాదు కదా సుమా. చీర శబ్దమునకు ముతక బట్టలు, నార బట్టలు అని అర్థం అనమాట. నార వస్త్రాలను ధరిస్తే దాన్ని చీరవాసుడు అని పిలుస్తారు. ఇప్పుడు కలియుగంలో నారెక్కడుంది? నార తీసేవాడు దొరికారు తప్ప నారతో బట్టలు అల్లేవాళ్ళు లేరు. అంటే ఇక్కడ అర్థం ఏంటనమాట? సామాన్య వస్త్రములు ధరించు, మంచి ఖరీదైనవి, సఫారీ డ్రెస్ ఇవన్నీ తీసిపారి. సామాన్యమైన వస్త్రాలు, కాస్త తక్కువ ఖరీదు ఉన్నవి, శరీరానికి కంఫర్ట్గా ఉన్నవి ధరించు. లుంగి కట్టుకోమంటే వాడెవడో ఆ పిచ్చాడు బయట ఏకుతూ కట్టుకునే లుంగీలు ఉంటుంటే చచ్చిపోతాము, చూడలేము. మోకాల దగ్గర కట్టుకుని రంగురంగులు కాకుండా కాషాయము, శ్వేతము ఇవే ధరించాలట. సాధారణంగా కాషాయ వస్త్రం ఎక్కువ ధరిస్తే అటువంటి వాడు వానప్రస్థంలో ఎక్కువ శుభాన్ని పొందుతాడు. ఒక 50-60 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి కాషాయాన్ని ధరించాలి. వీళ్ళంతా పూర్తిగా అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు, వేరే ఆశ్రమాలకు వెళ్ళక్కర్లేదు, ఉన్నంతలోనే కాషాయం ధరించి ఎవరితో ఎక్కువ సంబంధం లేకుండా ఉంటే అటువంటి వాడిని కుటీచకుడు అంటారు. సన్యాసంలో కుటీచకుడు అనే పేరుతో ఉన్నటువంటి ఒక సన్యాసి ఉన్నాడు. ఈ సన్యాసి తన భార్యతోటి ఉంటాడు, భార్యను విడిచిపెట్టక్కర్లా, దండం ధరించక్కర్లా, శాస్త్రబద్ధంగా వెళ్ళి సన్యాసం ధరించక్కర్లేదు. ఉన్నంతలో నారవస్త్రాలు లేక కాషాయం ధరించాలి. ఎక్కువగా ఖరీదైనటువంటి వస్తువులు ధరించకూడదు. విపరీతంగా ఒళ్ళంతా సువాసనకి సంబంధించిన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూమ్స్ కొట్టుకోకూడదు. జితేంద్రియ, ఇంద్రియాలని అదుపులో పెట్టాలి. ముఖ్యంగా జితక్రోధ, కోపాన్ని జయించాలి. కోపాన్ని మీరు జయించినట్టు ఎవరు జయిస్తారు? మీరు మహానుభావులు. అసలు నా ఉద్దేశంలో
నా ఎదురుగుండా కూర్చున్న వీరంతా గుంటూరు వాళ్ళు సామాన్యుల చితక్రోధులు అనే శబ్దం మీకే వర్తిస్తుంది, అస్సలు కోపం ఉండదు. నేను ఉపన్యాసం అయ్యాక ఒక్కొక్కడిని పరీక్షిస్తాను. ఎంత శాంతం అండి మీకు అసలు. అందులో వీడైతే ఇంక చెప్పేకల్లా పరమశాంత స్వరూపుడు. కాబట్టి క్రోధాన్ని జయించాలి, ఆత్మవిచారం చెయ్యాలి. నేల మీద పడుకోవాలన్నాడు ఇక్కడ. భూమవు శయీత సతతం. నేల మీద పడుకోవడం అంటే కటిక నేల మీద పురుగులు కుడుతూ ఉంటే చెమల మధ్యలో పడుకోమని కాదు. కాస్త నేల మీద కూడా మెత్తగా ఉండేది ఏదో దుప్పటి అది వేసుకుని మన శరీరం యొక్క సౌకర్యాన్ని బట్టి పడుకోమన్నారు. సావిత్రీంచ జపేద్బుధ. సందేహం లేకుండా నిత్యం గాయత్రీ జపం చెయ్యాలి. క్రోధపై శూన్య నిద్రాది దూరత పరివర్జయేత్. క్రోధం అనగా కోపాన్ని దూరం నుంచే విడిచిపెట్టు. ఈ రోజు నుంచే నేను కోపం పొందనని ఒట్టి పెట్టుకో. అది మీకు కథ చెప్పాను కదా, ఇది కోపాన్ని జయించిన కథ గుర్తుందా? లేకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? పూర్వం మహానుభావుడు ఒక ఆయన ఉన్నాళ్ళండి. అందుకని వాడు ఒకడు ఉపన్యాసానికి వచ్చాడు. నా పేరు చితక్రోధుడు అన్నాడు. అంటే ఏమిటి ఎందో చిన్నపిల్ల. నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నట్టు పాపం ఎవరో సన్యాసి. వెంటనే ఈ పిల్ల వెంటనే లేచి, గురువుగారండి మీరు కోపాన్ని జయించారా అంది. అవునమ్మా, 25 సంవత్సరములు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నట్ట. ఏమండి నిజంగా మీరు కోపాన్ని జయించారా అంది అమ్మాయి. అని ఇలా చూసి, అవునమ్మా నేను కోపాన్ని జయించాను అన్నట్ట. గురూజీ మీరు నిజంగానే కోపాన్ని జయించారా అంది. విసుగ్గా ఉంది, ఎన్నిసార్లు అడుగుతో కోపాన్ని జయించాను అన్నాడు ఆయన. ఏమండి నిజంగానే మీరు కోపాన్ని జయించారా అందుటి. మళ్ళీ లాగ్ గోపు మీద కొడతాను, ఏమనుకుంటున్నావు? నార తీసేస్తాను. మళ్ళీ మాట్లాడామంటే తంతాను. ఎన్నిసార్లు అడుగుతావు? 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించాను అంటూ ఉంటే నిమిషానికి ఒకసారి కోపం జయించారా అంటావా? మళ్ళీ మాట్లాడితే తంతాను, నేను కోపాన్ని జయించాను అన్నట్ట. అందువల్ల మా అనుభవులు మీరు కూడా అలాగే కోపాన్ని జయించే ఉంటారనుకుంటున్నాను. క్రోధం దూరం నుంచే విడిచిపెట్టమన్నాడు. ఇక పైశూన్యం అనగా వీడి మీద వాడికి, వాడి మీద వీడికి కొండేలు చెప్పడం. ఎప్పుడు కొంతమంది పనిదే, వాడు అలాంటి వాడు వీడు ఇలాంటి వాడు. కొంతమంది దరిద్రపు జాతకం అండి, అదేంటో కానీ పైగా మా దగ్గరకు వచ్చి కూడా చెబుతారనమాట. ఏమండే గురువుగారు వాడండి దుర్మార్గుడు అండి, వీడండి ఇలాంటి వాడండి, వీడేమో దొంగండి, వీడు ఇంకోటండి, వీడేమో ఆ పాపం ఈ పాపం చేశాడండి. తీర్థయాత్రలకు వచ్చి కూడా ఈ గొడవ ఏంటి చెప్పండి, దరిద్రం. ఇటువంటి దుర్మార్గుల్ని విషసర్పమును చంపినట్టు చంపి అవతల పారేయాలి, అంటే దూరంగా విడిచిపెట్టమని అర్థం. పైశూన్యం చెప్పేవాడిని దగ్గరికి రానివ్వకూడదు. ఉంటాయి కొండెములు చెప్పడమే కాదు, చెబుతూ ఉంటే వినడం కూడా పాపమే అన్నారు. దరిద్రం అది. అందుకని నేరములు చెప్పి వాడి మీద వీడికి, వీడి మీద వాడికి తగాదాలు పెట్టేటటువంటి వాళ్ళని దగ్గరికి పొరపాటును కూడా రానివ్వకండి. దానికి సంస్కృతంలో ఏమని పేరు? పైశూన్యము, పిసునత్వము, కొండెములు చెప్పుట, ఒకరి మీద ఒకరికి నేరాలు చెప్పడం, వాళ్ళని పాడు చేయడం. ఇంకా అతి నిద్ర. పగలు లేదు, రాత్రి లేదు, ఉపన్యాసం లేదు, రైలు లేదు, బస్సు లేదు. బస్సు ఎక్కామా సీట్లో కూర్చోవడం, రైలు ఎక్కితే ఒకటే నిద్ర. బెర్త్కి డబ్బులు ఇచ్చారు కదా, మరి ఆ డబ్బులు సార్థకం అవ్వద్దు. గురువుగారు మీరేమో సెకండ్ ఏసీ చేయించారండి, లోయర్ బెర్త్ చేయించారండి, ఏకంగా 5,000 టికెట్ పెట్టారండి, 5,000కి న్యాయం చేకూర్చాలి కాబట్టి ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా నిద్రపోతాం, 1, 2 వచ్చినప్పుడు తప్ప. అంటే ఇంకా అలా నిద్రపోతూనే ఉంటారు, మాయిదారి నిద్ర అన్నమాట. ఇంకో కొంతమంది ఉంటారు, నిద్ర తిండి రెండూ విడిచిపెట్టలేరు పాపం. గారి తినగానే కళ్ళు తిరిగే గురుగారు మైకం వచ్చింది, పడుకోవడం, మళ్ళీ లేవగానే ఆకలి, మళ్ళీ నిద్ర. అంచేత ఆహారము నిద్ర ఈ రెండు అత్యంత ఆవశ్యకములైన, ఎక్కువ అయ్యే కొద్దీ ప్రమాదం కనుక అవి ఎక్కువ కాకుండా విడిచిపెట్టాలి. యోగాభ్యాసం చెయ్యాలి. ఆ యోగాభ్యాసానికి మూలకారకుడైన పశుపతిని, శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ధ్యానం చెయ్యాలి. పూర్ణ వైరాగ్యం కలిగిన గృహస్థుడు ఇలాంటి పనులు చేస్తే వాడి ఇంట్లో ఉన్నప్పటికీ కుటీచకుడు అనే ఒక సన్యాసిగా పిలువబడతాడు. ఇంకా ఎక్కువగా నీకు వైరాగ్యం కలిగింది, అబ్బెబ్బే కుటీచకుల కంటే కూడా వైరాగ్యం నేను పొందాలనుకున్నానంటే అప్పుడు ఏం చేయాలన్నమాట? సన్యాసం. ఆ సన్యాసాన్ని బహూదక సన్యాసం అంటారు. సన్యాసం 4 రకాలు. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ ఈ ప్రవర్తనతో గడిపేవాడు కుటీచకుడు, రెండవది బహూదక సన్యాసం, మూడవది
హంస సన్యాసం, 4వది పరమహంస సన్యాసం. 4గింట్లో ఏదో ఒకటి స్వీకరించకుండా ఇంట్లోనే పడి తెచ్చాడా ఇంకా వాడు అలా పుడుతూ ఉంటాడు, తస్తూ ఉంటాడు. పునరపి జననం పునరపి మరణం. ఇక అందులోంచి వాడిని ఎవరూ రక్షించలేరు. ఇప్పుడు వీటిల్లో 4 రకాల్లో దేనిదారి దాందేనండోయ్ అనగా మాకు పూర్తిగా వివరించమన్నారు సౌనకాదులు. వాళ్ళకి కొంత విన్నాక అర్థమయ్యి అర్థమవ్వకుండా ఉందిట. కొంత అర్థమవుతుంది, కొంత అర్థమవ్వకుండా ఉంది. అందుకని ఏమంటున్నారు, మళ్ళీ ఒక్కసారి కుటీచకుడు అంటే ఏమిటి, బహూదకుడు అంటే ఏమిటి, హంస అంటే ఏమిటి, పరమహంస అంటే ఏమిటో మాకు అర్థమయ్యే భాషలో చెప్పమని మళ్ళీ అడిగారు. పాపం వాళ్ళకి అర్థమవ్వ కాదు, మనకు అర్థమవ్వదేమోనని. అప్పుడు చెబుతున్నాడు ఆయన, కుటీచకశ్చ సన్యస్య స్వే స్వే వేస్మిని నిత్యశః. ఇంత చెప్పాక మళ్ళీ అడుగుతున్నారు కనుక మళ్ళీ మీకోసం మొదలుకొచ్చి చెబుతున్నాను. స్వే స్వే వేస్మిని అంటే తమ తమ ఇళ్లల్లోనే నిత్యశః ఎల్లప్పుడూ ఉంటూ సన్యాసిగా గడపడాన్ని కుటీచక సన్యాసము అంటారు. అనగా దీనికి ఒక నియమం ఉన్నది. ఒక 50-60 ఏళ్ళో వచ్చాయి, ఇక నాకు జనములతో ఎక్కువగా సంపర్కం ఉండకూడదు, అనవసర ప్రసంగాలు తగ్గించుకోవాలి, నేను నన్ను ఉద్ధరించుకుని ఇతరులను ఉద్ధరించాలి అనే కోరిక కలగ్గానే తనకు తానే కాషాయ వస్త్రములను తెప్పించుకుని ధరించాలి. ఈ ధరించిన వాడు ఏం చేయాలట, నిత్యం సపవిత్రశ్చ చేతిలో పవిత్రం ధరించాలి, అనగా దర్భని ధరించాలి. ఇప్పుడు కలియుగంలో చేతికి ధరించడం కష్టం కనుక ఏం చేస్తున్నారు, సన్యాసులుగా ఉన్నవాళ్ళు ఇలా లాల్చీ కుట్టించుకుని ఆ జేబులో వేసుకోవాలన్నమాట. ఎప్పుడు జేబులో ఒక దర్భం ఉంటే దర్భని పవిత్రము అంటారు. అది ధరిస్తే వాడు కుటీచకుడు అవుతాడు. ఇప్పుడు కలియుగం కనుక కాషాయం ఒక నడుము కట్టుకునే వస్త్రంగాను ఒక లాల్చీ రూపంలో ధరించి ఎక్కడో వచ్చాడు శరీరంలో ఒక దర్భని ధరించాలి. అందుకని సపవిత్రశ్చ కాషాయి, కాషాయం ధరించాలి, తప్పక అందులో దర్భం ఉండాలి. గాయత్రీంచ జపేత్ సదా, నిత్యం గాయత్రీ జపం చెయ్యాలి. భిక్షమాదాయ భుంజీత స్వబంధూనాం గృహేథవా. ఈ కుటీచకుడనే పేరుతో కాషాయం ధరించి దర్భని ధరించిన వాడు ఆ రోజు నుంచి సన్యాసి కింద లెక్క. వాడు వేరే సన్యాసం తీసుకోకలేకుండా నేను కుటీచకుడిని అనుకోవడమే అదొక సన్యాసం. ఇటువంటి వాడు అన్నం భార్య దగ్గర నుంచి అయినా పిల్లల దగ్గర నుంచి అయినా లేక బంధువుల నుంచి అయినా యాచించి తినాలి. భిక్షాందేహి అని భార్యను అడగాలి. అప్పుడు భార్యామణి ఆయనకి ఆకులోనే అన్నం పెట్టాలి, లేదా వెండి బంగారం వంటి వాటిలో పెట్టాలి. రోజు తినే ఈ కంచాల్లో వాటిల్లో తినకుండా ఆకుల్లో తినడం ఉత్తమం అన్నారు. అది కూడా అరిటాకు, మోదుగా, బాదమాకు, టేకు ఇటువంటి వాటి యొక్క ఆకుల యొక్క సమాహారం అనగా ఒక విస్తరాకు తయారు చేసుకుని అందులో భోంచెయ్యాలి. ఒకవేళ విస్తరి దొరకకపోతే రోజు తినే కంచాల్లో తినకూడదు కనుక చేతిలో పెట్టించుకు తినాలి. ఈ విధంగా చెప్పాడు వాడు. స్వబంధూనాం గృహేథవా, తన ఇంట్లో వాళ్ళు కానీ బయటి వాళ్ళు కానీ బంధువులు కానీ వీళ్ళ దగ్గర అడిగే తినాలి, యాచించి తినాలి. అంటే వీడు కూడా ముష్టాడి కింద లెక్క. ఆ రోజు నుంచి భిక్షాందేహి అని తినవలసిందే. మా ఆవిడే కదండి అంటే ఇప్పుడు ఇంక మీ ఆవిడ కాదు, నువ్వు కుటీచకుడు అయ్యావు కాబట్టి ఆవిడ అన్నపూర్ణ, ఆ అన్నపూర్ణని భిక్షాందేహి అనవలసిందే. సాధ్యమైనంత వరకు తెలుసున్న వాళ్ళ దగ్గర తినడం ఎక్కువ మంచిదట. ఎందుకంటే తెలుసున్న వాళ్ళ దగ్గర తింటే, బంధువుల దగ్గర తింటే, మిత్రుల దగ్గర తింటే లాభం ఏమిటంటే వీడికి ఏది పడుతుందో పడదో వాళ్ళకి తెలుస్తుంది. బయటవాడు అనుకోండి ఎక్కువ కారం వేయచ్చు, ఉప్పు వేయచ్చు. దానివల్ల గృహస్థాశ్రమంలో ఒకప్పుడు అనేక విధాలుగా బతికిన వాడికి ఆహారంలో మార్పు వస్తుంది కనుక స్వబంధువుల దగ్గర యాచిస్తే ఎక్కువ లాభం. ఇంకా నిత్యము శివలింగార్చనం కుర్యాత్, రోజు శివలింగార్చన చెయ్యాలి. దినదినమునకు అర్చన పెంచాలి. ఈ కుటీచక సన్యాసం పుచ్చుకున్నాక అనవసరంగా కుటుంబ సభ్యులతో కానీ భార్యతో కానీ ఎవరితో వాదోపవాదాలు చేయకూడదు. వాళ్ళు ఎలా గడిపినా మనకు అక్కర్లా, ఏమిటా బట్టలు సరిగ్గా కుట్టించుకో అని పిల్లల్ని అనకూడదు. ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు దిగంబరంగా తిరిగినా పట్టించుకోవద్దు అన్నాడు. ఎలాగో ఇప్పుడు వేసుకున్న బట్టలు అలాగే ఉంటున్నాయిలేండి, మళ్ళీ మనం కొత్తగా చెప్పేదే ఉంది. కానీ ఏది ఏమైనా ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళకి కుటుంబంలో ఉంటాడు కానీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సంబంధం ఉండకుండా ఉండాలి. తామరాకు మీద నీటి బొట్టులో ఉండాలి. అటువంటి వాడు సులభముగా ఈ జన్మలోనే తరిస్తాడు లేదా అత్యంత పవిత్ర జన్మను పొందుతాడు. ఇక రెండవది బహూదక సన్యాసం అనగా సాధకుడు
ఇంట్లో ఉండకూడదు. ఇక బహూదక సన్యాసం తీసుకున్నటువంటి వాడు కుటీచకుళ్ళగా తన ఇంట్లో ఉంటూ తన ఇంట్లో వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర యాచించి తినడం కాకుండా రోజునకు 7 గృహములలో భిక్షను ఎత్తుకోవాలి. సన్యాసం తీసుకున్నాడు, దానికి బహూదక సన్యాసం అనే పేరుతో సన్యాసం ఇస్తారు. పక్కన దండాలు ఉండవు. ఇది హంసల్లాగా పరమహంసల్లాగా త్రిదండము ఏకదండం ఇలా ఏ దండాలు ఉండవు. ఈ దండాలు మళ్ళీ అదో బరువు గనక అవి లేకుండా సన్యాసం పుచ్చుకుంటాడు. కానీ వీడేం చేయాలన్నమాట, ఒక్క ఇంట్లో భుజించకూడదు. ఇక్కడ 7 అంటే ఖచ్చితంగా 7 కాదు, ఎక్కువ మంది ఇళ్లలో తినాలి. 7 అంతకంటే ఎక్కువ అని చెప్పాలన్నమాట. ఇతరుల ఇళ్లలో అడగాలి. ఆ అడిగి తెచ్చుకున్నది కూడా ఒక ఇంట్లో ఇంత అన్నం వేసేస్తే మొత్తం తినకూడదట. ఈ చిన్న పిడికిలి ముద్దలు 7 ముద్దల కంటే ఎక్కువ తినకూడదు. తరువాత ఆహార పదార్థాల్లో ఈ యాచనలో అపవిత్ర పదార్థాలు ఏవైనా పడ్డాయనుకుందాం కాసేపు పొరపాటున, ఏం చెప్తాం, కర్మగాలి ఎవరింటికో వెళ్ళావు, ఆ ఇల్లు ఎవరిదో తెలియదు, ఇల్లు ఎవరిదో తెలియకుండా వెళ్ళి యాచించాలి. తీరా అక్కడికి వెళ్ళాక ఒక ఆయన సన్యాస దీక్షతో వెళ్ళి యాచన కడితే చేపల పులుసు వచ్చిందిట. ఏం చేస్తాం, ఇంత వయసులో పాపం సత్యనారాయణ గారు చేపల పులుసుతో ఏం తింటారు? వయసులో ఉన్నప్పుడు అంటే పోనీ ఏదో తినేశారంటే అర్థం ఉంది అని. కాబట్టి ఈ వయసులో అలాంటివి వేస్తే చాలా ప్రమాదం కనుక అవి తెలుసుకుని అటువంటి అపవిత్ర ఆహారం వస్తే ముక్కు కళ్ళు ఒకసారిలో మూసుకుని దాన్ని ఏ చెత్తలోనే వదిలేసి శుభ్రంగా తలారా స్నానం చేసి ఇంకా పూటకి ఉపవాసం ఉండాలి. ఎంత కష్టమండి బహూదక సన్యాసం కూడా. 7 ఏళ్లలో అడుక్కోవడం, వాడు ఏం పెడతాడో తెలియదు, దాన్ని గుప్పిడి గుప్పిడితో చిన్న చిన్న ముద్దలు చేసుకుని 7 కంటే ఎక్కువ తినకూడదు. తర్వాత ఇంకేం చెప్పాడు, అనావశ్యకమైన మాటలు మాట్లాడకూడదట, పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు. తీరా అక్కడికి వెళ్ళాక ఏమండి బాగున్నారా అంటే నేను బాగున్నానండి, నాకు పెన్షన్ వస్తుందండి, ఇవేం చెప్పకూడదట. శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని ఎప్పటికప్పుడు వ్యాయామంతో ఆసనాలతోటి వీటితోటి దృఢంగా ఉంచుకోవాలి. అనారోగ్యం రాకుండా చూసుకోవాలి. ఇన్ని రకాల నియమాలతో గడిపితే దాన్ని బహూదక సన్యాసం అంటారు. హంస గ్రామైకరాత్రేణ న్యాయేనేవ సమాచరేత్. న్యాయేన ఏవ సమాచరేత్ హంస గ్రామైకరాత్రేణ అన్నారు. హంస అనే పేరుతో సన్యాస దీక్ష తీసుకుంటే ఆ సన్యాస దీక్షని సన్యాసులే ఇవ్వాలి, పీఠాధిపతులే ఇవ్వాలి. అలాంటి సన్యాసం తీసుకున్నవాడు ఒక గ్రామములో ఒక దినమే ఉండాలి. ఆ ఊళ్ళో ఒకరోజే భిక్షాటన చెయ్యాలి. ఇవాళ గుంటూరులో ఉంటే రేపు ఇంకో తెనాల్లో ఉండాలి, ఆ తర్వాత మళ్ళీ మంగళగిరి వెళ్ళాలి, ఆ తర్వాత నంబూరు వెళ్ళాలి, ఆ తర్వాత పెదవట్లపూడి వెళ్ళాలి. ఇలా రోజు ఒక్కొక్క ఊరు తిరుగుతూ ఉండాలి. ఒక ఊళ్ళోనే ఎక్కువ రోజులు ఉండకూడదు. భిక్షాటనే ఒక ఊళ్ళో చేశాక మళ్ళీ మర్నాడు ఆ ఊళ్ళో భిక్ష ఎత్తకూడదట. అందువల్ల ఊరు ఊరు వెతుక్కుంటూ తిరగాలి. ఈ విధంగా వీలుని బట్టి సంచారం చేస్తూ వాళ్ళు వేసే ఆహారాన్ని ఉచ్చనీచములతో భావించకుండా కళ్ళకద్దుకుని పరమేశ్వరుడు ఇదే ఇచ్చాడు అనుకుని తినేయాలి. తర్వాత భిక్షాటన చేసేటప్పుడు ఆ ఇళ్ళు కూడా పవిత్రమైన గృహాలు అయి ఉండాలి. సంధ్యావందనము, వేద పఠనము, పురాణ పఠనము ఇలాంటి నియమములు కలిగిన ఇళ్ల దగ్గర యాచించాలి అని శాస్త్రం. ఇంకా పరమహంస అన్నవాడు ఉన్నాడు. ఆయనకి తప్పనిసరిగా పక్కన త్రిదండాలు లాంటివి ఉంటాయి. ఆయన తేనెటీగలాగా అనేక గృహాలకి తిరగాలి, లేదా ఒక ఇంట్లో కానీ ఇంట్లో ఎక్కడైనా భిక్ష చేయాలి. అధికంగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. పూర్తిగా తినకుండా ఉండడం, ఎక్కువగా తినడం, ఈ రెండింటి వల్ల యోగం సిద్ధించదు. అందుకని 43వ శ్లోకంలో నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత అనగా తెగ తినేసేవాడు, అసలు తినకుండా ఉండేవాడు, ఈ ఇద్దరూ కూడా యోగభ్రష్టులు అవుతారు. అందువల్ల పరమహంస అన్నవాడు తన శరీరమునకు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో, ఏది పడుతుందో అది స్వీకరించాలి. ఇక ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్న గురు శుశ్రూష చెయ్యవలసిందే. గురు శుశ్రూషయా నిత్యం ఆత్మజ్ఞానం సమభ్యసేత్. నిత్యం గురు శుశ్రూష చెయ్యాలి. గురు శుశ్రూష చెయ్యనిదే కుటీచకుడైన, బహూదక సన్యాసి అయినా, హంస సన్యాసి అయినా, పరమహంస సన్యాసి అయినా వీరు తరించరు. కాబట్టి తప్పనిసరిగా అనుదినము గురుధ్యానం చేయవలసిందే. బాహ్య శౌచం, అంతర శౌచం రెండూ ఉండాలి. అనగా శరీరము నిత్యము స్నానంతో శుభ్రంగా చేసుకోవాలి. ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల స్నానం చేసేటటువంటి వాడు ఉత్తముడు. 5 పర్యాయములు స్నానం చేసేవాడు
మహోత్తముడు, 2 పూటలు మాత్రమే స్నానం చేసేవాడు మధ్యముడు, ఒక్క స్నానం చేసేవాడు సామాన్యుడు, స్నానం ఎప్పుడో తోచినప్పుడు చేసేవాడు అధమాధముడు. కాబట్టి అధమాధములు అంటే మాది స్నానం మాసానికి ఒక్కే మార్ అని నెలకోసారి స్నానం చేస్తారు చూడండి, అది చేరు వాళ్ళు అధమాధములు అన్నమాట. దీన్ని బట్టి రోజుకు 3 సార్లు కనీసం స్నానం చేస్తే ఎంత మంచిదో తెలుస్తోంది. ఆ స్నానము కూడా దేశ కాల మాన పరిస్థితులను బట్టి చెయ్యాలి. హిమాలయ పర్వతాల్లో ఉన్నవాడు చన్నీళ్ళు స్నానం చేయక్కర్లా, కన్నీళ్ళు వస్తాయి కనుక అప్పుడు వేన్నీళ్ళు చేయాలి. గుంటూరులో 365 రోజులు వేడే, అందువల్ల ఈ బాడీకి ఎలాగో వేడి ఉంది కనుక చన్నీళ్ళు స్నానం చేయొచ్చు. దేశకాల సందర్భాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి స్నానాలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళల్లో హంస పరమహంస అని పిలువబడే ఇద్దరు మాత్రం చాతుర్మాస్య కాలములో ప్రయాణం చెయ్యకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కుటీచకుడు బహూదకుడు చెయ్యొచ్చు, కానీ హంస పరమహంస సన్యాసాలు స్వీకరించిన వాళ్ళు చాతుర్మాస్య కాలంలో ఆ 4 నెలల్లో వర్షాలు కురుస్తూ ఉంటాయి కనుక, ప్రాణిహింస ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కనుక, నడుస్తూ ఉంటే అనేక విధములైన ఆటంకాలు వస్తూ ఉంటాయి కనుక అది తమకి ప్రజలకి ఇబ్బంది కలుగుతుందని తెలుసుకుని ఒకే చోట ఉండాలి. ఈ వ్యక్తులంతా ఏం చేస్తారు? కుటీచకాశ్చ హంసాశ్చ తథైవచ బహూదకా సావిత్రీ మాత్ర సంపన్న భవేయుర్మోక్ష కారణాత్. కుటీచకులైన ఈ బహూదకులైన హంసైనా పరమహంసైనా మోక్షం కోసం కేవలం గాయత్రీ మంత్ర జపం చేస్తే చాలు. సన్యాసంలో ఇంక వేరే మంత్రములు జపం చేయవలసిన అవసరం లేదు. ఎందుకని? వారికి కావలసింది మోక్షం. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు రకరకాల మంత్రాలు జపాలు చేయాలి. భూమి కావాలి, వసుధామంత్రం. ఓర్పు కావాలి, వసుధామంత్రం. సరస్వతీ కటాక్షం కావాలి, అప్పుడు సరస్వతీ మంత్ర జపం చేయాలి. ఇలా కోరికలను బట్టి రకరకాల మంత్రాలు ఉన్నాయి. కానీ ఒక్కసారి సన్యాసంలోకి వెళ్ళాక వాడు కేవలం మోక్షమును మాత్రమే అపేక్షిస్తున్నాడు గనుక గాయత్రీ మంత్రము తప్ప ఇంకా అన్యములైన మంత్రములను జపము చేయవలసిన అవసరం లేదు. సావిత్రీ మాత్ర సంపన్నా భవేయుర్మోక్ష కారణాత్ అని చెప్పడం ద్వారా కేవలం గాయత్రీ మంత్ర జపం చేస్తేనే వాడు మోక్షం పొందేస్తాడు. ఇంకా అప్పుడప్పుడు కొంతమంది సన్యాసులు మంత్రానుష్ఠానాలు ఎందుకు చేస్తూ ఉంటారంటే తమ కోసం కాదు, ఇతరుల కోసం. కొంతమంది కొన్ని మంత్రములను పరులకు ఉపకారం చేయడం కోసం చేస్తారు. పాపం శిష్యులు ఆశ్రయించుకున్న వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ముక్తినివ్వడానికో లేకపోతే ఇంకెవరికో భుక్తినివ్వడం కోసమో కొన్ని మంత్రములను అనుష్ఠానం చేస్తారు తప్ప వారికి మాత్రం ముక్తి పొందడానికి సావిత్రి మాత్ర సంపన్నులైతే చాలు. వేదములన్నీ ఓంకారం నుంచి ఉద్భవించాయి కనుక, ఓంకారంలో కలిసిపోతున్నాయి కనుక పరమహంస పరివ్రాజకుడుగా మారిన వాడు ఎల్లవేళలా ఓం ఓం అని ఓంకారమును మాత్రమే జపించాలి. కానీ కుటీచకాదులు ఓంకారంతో కూడిన మంత్రములన్నీ జపం చేయవలసిందే. ఒక్క పరమహంస మాత్రం కేవలం ఓంకారం జపం చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా? కేవల ప్రణవాన్ని జపం చేస్తే వైరాగ్యం కలుగుతుంది. నిత్యం ఓం ఓం అని అది మాత్రమే జపం చేయండి. అప్పుడు ఏమవుతుందన్నమాట, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి కూడా ఇంటి మీద వైరాగ్యం కలుగుతుంది. మనస్సులో పూర్తిగా వైరాగ్యం లేదు, కానీ మంత్రం వల్ల కలుగుతోంది. అది వాడికి చాలా బాధ కలిగిస్తుందండోయ్. భార్య దూరం అయిపోతుందట, భార్యకి భర్త దూరం అవుతాడు, కుటుంబ సభ్యులు దూరం అవుతారు. అలాగని మనస్సులో పరిపక్వత లేదు, అందుకని మా ఆవిడ నా మాట వింటలేదు, ఇంట్లో వాళ్ళు నా మాట వింటలేదు అని ఏకాంతంగా కుమిలిపోతూ ఉంటాడు. కానీ ఈ ఓంకార జపం వల్ల వాళ్ళు దగ్గరికి రారు, దూరం అయిపోతూ ఉంటారు. పరిపక్వత లేకుండా అపరిపక్వతతో ఓంకార జపం చేసి కుటుంబ సభ్యులకు దూరమైన వాడు ఇహము పొందడు, పరము పొందడు. అందుకని కేవల గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు, కోరికలు ఉన్నటువంటి వాళ్ళు, కోరికలకి దూరంగా ఉండలేనటువంటి వాళ్ళు ప్రణవం, ఉట్టి ప్రణవం జపించకూడదు. దాన్ని ఇంకో మంత్రంతో కలిపి చేయాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఓ మామిడికే కోసారండి, అది ఇంకా కొంతకాలం చెట్టు మీద ఉంటేనే పండుతుంది. కానీ ఈలోపు పిందిగా కోసి గదిలో వేసి బలాత్కారంగా కెమికల్స్ జల్లి దాన్ని రంగు మారిస్తే ఆ పండు తినగలమా? నాలుకంతా దురద పెడుతుంది, అజీర్ణ వ్యాధి పట్టుకుంటుంది, ఆ పండు రుచిగా ఉండదు. చెట్టుకి కొంతకాలం ఉంటే పండే సమయం వస్తే అప్పుడు అది పండితే రుచి. మనం కూడా మనస్సులో పరిపక్వత లేనప్పుడు, వైరాగ్యం లేనప్పుడు
కేవలం ఓంకారం జపం చేస్తే మనస్సుకేమో వైరాగ్యం రాదు, మన వాళ్ళేమో దూరం అవుతారు. ఆ స్థితిలో అటు ఇటు కాకుండా అల్లాడిపోతాడు. ఇది చాలా ప్రమాదకరమైంది. అందుకని పరమహంసలేమో కేవలం ప్రణవ జపం చెయ్యాలి, తక్కిన వాళ్ళు ఓంకారంతో కూడిన మంత్రానుష్ఠానాలే చెయ్యాలి. ఉత్తమమైన సన్యాసాశ్రమాన్ని ఒక్కసారి స్వీకరించాక మళ్ళీ గృహస్థాశ్రమంలోకి అడుగు పెడితే ఇంక వాడు సర్వభ్రష్టుడు, వాడు ధర్మ బహిష్కృతుడు అన్నారు. ఏది 51వ శ్లోకంలో. అందుకే హంస పరమహంస ఈ 2 సన్యాసాలు స్వీకరించే ముందు బాగా ఆలోచించాలండోయ్. ఒక్కసారి హంసగానో పరమహంసగానో సన్యాసాశ్రమం స్వీకరించాక ఆ తర్వాత మళ్ళీ వాడి కర్మగాలి గృహస్థాశ్రమంలో ప్రవేశించాడంటే ఇంక వాడు సర్వధర్మముల నుంచి బహిష్కృతుడవుతాడు, వాడిని ఎవ్వడూ బాగు చేయలేడు. అందుకే అటువంటి వాళ్ళు కొన్ని వేల జన్మలు మళ్ళీ ఎత్తుతారు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే ఉంటారు. పూర్వం ఒక ఆయన చాలా కష్టపడి చదువుకున్నాడు. ఆ చదువుకున్నటువంటి వ్యక్తికి ఊళ్ళో విలువ లేకుండా పోయింది, ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కదట. తల్లి తండ్రి, ఒరే నువ్వు చదువుకున్నావు కానీ నీకు లౌక్యం లేదురా అని తెప్పేవారు. తర్వాత వాడికి లోపల కూడా కొంచెం పీకులాట ఉంది. ఎవరైనా దగ్గరికి వచ్చినప్పుడు వాడిని పొగడకపోతే బాధపడిపోయేవాట. కొంతమందికి అదో లక్షణం ఉంటుందండి, రాగానే అబ్బబ్బా మీరు పండితులండి, మీరు గొప్పవాళ్ళండి, లేక మీరు డబ్బున్న అండి పొగడకపోతే తట్టుకోలేరు. కానీ అందరూ ఎందుకు పొగుడుతారు? ఉట్టినే ఒక వ్యక్తిని కాలక్షేపానికి పొగడరు కదా. పొగడకపోతే వీడు బాధపడేవాడు. దాంతో లోపల కుమిలిపోయి నానా బాధ పడేవాడు. ఒక రోజున వాళ్ళ మరదలు వచ్చింది అక్కడికి. ఆ మరదలు రాగానే ఏమిటి బాబా పిచ్చాళ్ళ తయారయ్యావు అందిట. చిచ్చి మా మరదలు కూడా పిచ్చాళ్ళ తయారయ్యావు అంది. ఇంక ఈ ఊళ్ళో ఉండకూడదు అనుకుని ఊరికి చివర కొండ ఉంది, ఆ కొండ మీద ఒక సన్యాసి గుహలో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సన్యాసం ఇమ్మన్నాడు. నాయన సన్యాసం అంత తేలిగ్గామో అంటే, కాదండి మీలాగే నేను హంసో పరమహంసో అయిపోవాలన్నాడు. హంస పరమహంస అయితే నీకు హింసరా, అది కష్టం. ప్రస్తుతం కొంతకాలం పాటు బ్రహ్మచర్య దీక్షలో ఉండు, కుటీచక సన్యాసం ఒకటి ఇస్తాను, ఒకవేళ నీకు తేడా వస్తే అందులోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. అందువల్ల తాత్కాలిక సన్యాసం లాంటిది అది అని కాషాయం ఇచ్చి వాడు ఒక కుటీచకుండి చేశాడు. వీడు హాయిగా కొంతకాలం జపం చేసిన తర్వాత అప్పుడు నీకు పరమహంస జపం ఇస్తాను, పరమహంసగా మారుస్తానన్నాడు. వీడు కూర్చున్నాడు. పాపం వీడి కోసం వీళ్ళ అమ్మా నాన్న బాధపడిపోయి, ఒరే వెళ్ళిపోయావురా మా ఇంటికి రారా అన్నారు. నేను రానన్నాడు. రోజు తల్లి తండ్రి కొండకొకకి రావడం, బాబు ఇంటికి రారా అని పిలవడం, నేను రానన్నాడు ఈయన. ఒక రోజున సన్యాసి, ఏమయ్య రోజు మీ అమ్మ నాన్న వచ్చి బతిమాలుతున్నారు కదా అంటే, మా అమ్మ నాన్నని సన్యసించానండి అన్నట్ట. మా అమ్మ నాన్నకి రేపటి నుంచి చూడడానికి రావడానికి వీల్లేదు, వాళ్ళని సన్యసించానన్నాడు. అయితే వైరాగ్యం బాగానే ఉంది, ఇలాగే ఇంకా కొంతకాలం ఉంటే నిన్ను హంసం చేస్తాను, జపం చేసుకో అని అతనికి జపమంత్రం ఇచ్చాడు ఆయన. కొద్ది రోజులు గడిచింది. చుట్టుపక్కల మిత్రులు వచ్చేవారు, రారా రారా అనేవారు. ఈసారి ఎవరిని సన్యసిస్తున్నావు అన్నాడు గురువుగారు. మా మిత్రుల్ని సన్యసిస్తున్నానండి అన్నట్ట. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఆయనకి బట్టలు పళ్ళు పంపేవారు. ఈసారి ఎవరిని సన్యసిస్తున్నావు? బట్టలు పళ్ళు సన్యసిస్తున్నాను అన్నాడు. ఇలా అన్నిటినీ సన్యసిస్తూ ఉంటే నా శిష్యుడు గొప్ప వైరాగ్య సంపన్నుడు అయిపోతున్నాడు, ఇంకేముంది నెక్స్ట్ ఇయర్ వీడి పరమహంసం చేసేద్దాం అనుకున్నాడు ఈయన. అయినా తొందరపడరుగా గురువులు. ఈలోపు వీళ్ళ మరదలు వచ్చింది. మరదలు రోజు వచ్చి, బావా ఇంట్లో వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అనగా, ఏ ఇంట్లో ఉన్న రోజుల్లో ఒక్కరోజైనా నన్ను సరిగ్గా పట్టించుకున్నారా? నువ్వు కూడా ఏమిటి పిచ్చేళ్ళ తయారవుతున్నావు అన్నావు కదా అంటే, పిచ్చి బావా, పిచ్చి అంటే అది ప్రేమ, నువ్వు పిచ్చాడివి అనడంలో నా ఉద్దేశం అయ్యో ప్రేమ వ్యవహారాలు లౌకిక వ్యవహారాలు తెలియటం లేదని అందులో ఉద్దేశం, అంతే తప్ప నిజంగా పిచ్చాడివని కాదు. ఒక్కొక్కసారి ప్రేమ ఎక్కువైతే ఏమవుతుంది, పిచ్చి బావా అంటే అక్కడ పిచ్చి బావని కాదు, మా ఆయన ఒట్టి పిచ్చాడు అంటే ప్రేమ ఎక్కువైపోయినమాట. అది పిచ్చి ఏమిటి మొహం, వెర్రి పిచ్చి, ప్రేమ పిచ్చేది, అందువల్ల ప్రేమ అన్నది. అలాగా ఆ విషయం నాకు ముందే తెలియదే అని మనసులో అనుకున్నాడు వీడు. సరే 4 రోజులు గుహకు వచ్చి రోజు వీడి బట్టలు తీపెట్టడం, వీడికి తల దువ్వింది, బాగా దువ్వింది రండి, కాస్త పళ్ళు పలహారాలు దద్వాజనం కట్టుపొంగలి ఇవన్నీ పెట్టింది. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఈసారి గురువుగారు వచ్చారు. ఏనాయనా మరి మరదలు వచ్చింది, ఈసారి ఏమో సన్యసిస్తున్నావు అంటే, సన్యాసాన్ని సన్యసిస్తున్నానండి అన్నట్టు. ఈసారి సన్యసించాడు. నాకు తెలుసురా అని వెంటనే ఇద్దరికి పెళ్లి చేసి పంపేశాడు. కాబట్టి ఈ సన్యాసాన్ని సన్యసించడమే ఫైనల్గా మిగులుతుంది మన వాళ్ళకి. అందుకని అంత తేలికగా సన్యాసం ఎవరికి పడితే వాళ్ళకి ఎవరో
ఇప్పుడు ఇన్ని కబుర్లు చెబుతున్న వాళ్ళు ఉంటారా? రేపు పొద్దున్న ఈ భయపడుతున్న వాళ్ళని పిలిచి కుటీచకులు అవుతారా అంటే కుటీరాన్నైనా విడిచిపెడతాం కానీ కుటీచకులు అవ్వండి మళ్ళీ టీచర్లు అవుతూ ఉంటారు. ఈ వైరాగ్యం మనస్సులోంచి సంపూర్ణంగా రావాలి కనుక వీళ్ళు ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు భ్రష్టత్వం పొందకుండా ఉండే రీతిలో ప్రయత్నించాలి. అందువల్ల డైరెక్ట్గా ఒకేసారి సన్యాసంలోకి వెళ్ళకండి. వాడు అదృష్టం బాగుండి సన్యాసి అతనికి పరమహంసో హంసత్వం ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే ఒక్కసారి అటువంటి పవిత్ర సన్యాసాశ్రమానికి వెళ్ళినటువంటి వాడు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే సర్వధర్మ బహిష్కృత, అన్ని ధర్మముల నుంచి బహిష్కృతుడవుతాడు, వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకనే భగవద్గీతలో సన్యాసం గొప్పదా గృహస్థాశ్రమం గొప్పదా అని అర్జునుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవే. సన్యాసాశ్రమం ఎంత గొప్పదో కర్మయోగము అంటే గృహస్థాశ్రమంలో తన పనులు తాను సక్రమంగా చేసుకుంటూ ధర్మ మార్గంలో నడుచుకోవటం, ఈ రెండూ గొప్పవైనా సన్యాసము కంటే కర్మయోగం గొప్పది. హాయిగా తన పనులు తాను చేస్తూ వచ్చిన వాళ్ళకి ఎంత భోజనం పెడుతూ ధర్మ మార్గంలో నడుచుకుంటూ సత్యం పలుకుతూ ఉండేటటువంటి వాడు తొందరగా ముక్తి పొందుతాడు. ఎందువల్ల సన్యాసి అనగా ఇరుకైన చిన్న కొమ్మ మీద చెట్టు కొమ్మ మీద పడుకున్నవాడు లాంటి వాట. సన్యాసాశ్రమం కొమ్మ మీద పడుకోవడం వంటిది. ఓ చిన్న చెట్టు కొమ్మ ఉంది, ఆ కొమ్మ కూడా ఇంతే ఉంది, దాని మీద రాత్రి నిద్రొచ్చి పడుకున్నాడు. తేడా వస్తే ఏమవుతుంది? నిద్రలో డామని కింద పడతాడు. పైగా ఎత్తైన కొమ్మది, కింద పడ్డాడా నడుము విరుగుతుంది, కాళ్ళు విరుగుతాయి, లేకపోతే డామరి వాడు పోవచ్చు కూడా. అందువల్ల సన్యాసాశ్రమం కత్తి మీద సాము, కత్తి అంచు మీద నడక వంటిది. అసిధార వ్రతము. అసి అంటే కత్తి, ధార అంటే అంచు. కత్తి యొక్క అంచు ఎంత పొదునుగా ఉంటుంది? కత్తి అంచు మీద నడవమంటే అమ్మో చాలా కష్టం కదా. అందుకని కత్తి అంచు మీద నడవడం ఎంత కష్టమో చెప్పడానికి దానికి అసిధారావ్రతము అని పేరెట్టారు. సన్యాసాశ్రమం అటువంటిది. అదే గృహస్థాశ్రమము నేల మీద చాప వేసుకుని పరుపు వేసుకుని పడుకోవడం వంటిది. ఇప్పుడు మీరంతా నేల మీదే ఉన్నారు, ఇంక పడేదే ఉంది. నిద్ర వచ్చినా ఇలా అంటాడు, పక్కవాడి మీద పడతాడు, నడ్డి విరగదు, ఇంకోటి విరగదు, చావడం. అందువల్ల గృహస్థాశ్రమంలో క్రమక్రమంగా పైకి రావడం గొప్ప తప్ప ఒకేసారి సన్యాసాశ్రమం స్వీకరిస్తే తేడా వస్తే భ్రష్టుడవుతాడు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడనమాట? సన్యాసము కర్మయోగము రెండూ గొప్పవైనప్పటికీ ఆ రెండింటిలో తయోస్తు అంటే ఆ రెండింటిలో కూడా కర్మ సన్యాసాత్ కర్మమును విడిచిపెట్టడం కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగమే గొప్పదన్నాడు. కాబట్టి మీరు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళే అదృష్టవంతులు. అంతేగాని వాడు ఎక్కడో కూర్చున్నాడు, హాయిగా పేరు తెచ్చుకుంటున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు అనుకోకండి. డబ్బు సంపాదించడానికి సన్యాసాశ్రమం కాదు, కర్మయోగం. కలియుగంలో కొంతమంది సన్యాసాన్ని అడ్డం పెట్టుకు డబ్బు సంపాదించడం వల్ల, వాళ్ళు కొన్ని పిచ్చి పనులు చేయటం వల్ల సన్యాసానికి చెడ్డ పేరు వచ్చింది. సన్యాసి అనేవాడు కఠోర నియమములతో, నిష్ఠతో, అనుక్షణం ఉపాసనతో జీవితాన్ని గడపాలి. పరిపక్వతతో, వైరాగ్యంతో గడపాలి. తిన్న చోట తినకూడదు, వస్తువుల మీద వ్యామోహం ఉండకూడదు. నాకేమో ఇడ్లీ కావాలి, చట్నీ కావాలంటే వాడు సన్యాసి, వాడు సన్నాసి. నిజంగా చెప్తున్నారండి, ఏ వస్తువు మీద వ్యామోహం ఉండకూడదట వాడికి. నేను చూశాను కొంతమంది సన్యాసుల్ని, అలాంటి మహానుభావుల్ని చూశాను. ఇదిగో నిత్యం తిండి మీద వ్యామోహం వాళ్ళని చూశాను. ఒక ఆయన ఉన్నాళ్ళండి, బుట్టలో తయారు చేసిన అదేదో ఉంటుందిట, పనసాకులు ఇలా కొడతారు, అదేదో బుట్టెమో పొట్టెమో నాకు తెలియదు. నాకు ఈ తిండి మీద వ్యామోహం పెద్దగా తెలియదులేండి. నాకు తెలిసిందల్లా కాస్త దద్దోజనం ఒకటే, అని చేత పెద్దగా మిగతా తెలియట్లేదు. కానీ పనసాకులు ఇలా కొడతారు బుట్టగా, అందులో ఇడ్లీ పిండి వేశారు, దాన్ని శుభ్రంగా ఉడకబెట్టారు. ఉడకబెట్టాక దానికి ఒక పెద్ద చట్నీ, దానికి ఒక సాంబారు. ఇవి లేకపోతేనే ఉపన్యాసానికి రానన్నాడు ఓ సన్యాసి. నేను కాకినాడలో చూశాను అది, మా కశ్యప్ గారి ఇంట్లో జరిగింది అది. నీకు ఈ ఇడ్లీల మీద ఈ సాంబారు మీద ఇవి పెడితే కానీ రానండం వల్ల నాకేమో ఫలానా కారు ఉండాలి, స్కార్పియో కారు కావాలి, లేకపోతే ఇంకేదో ఏసీ కారు కావాలి అని ఇన్ని కోరికలు ఉంటే నువ్వు సన్యాసి అవుతావు. సన్యాసికి యావత్తూ తేడా. కింద యావత్తు ఉంటే సన్యాసి, యావత్తూ తేడాయే. అర్థమైంది ఇప్పుడు మీకు? అంచేత సన్యాసికి చాలా తేడా ఉంది. సన్యాసి అందరినీ వదిలి తాను ఏకాంతంగా ఉంటాడు. అందరినీ వదిలిపెడితే సన్యాసి. వీడెందుకు పనికిరాడురా అని అందరూ వదిలిస్తే వాడు సన్యాసి.
తాను వదిలితే సన్యాసి, తనని అందరూ వదిలితే వాడు సన్యాసి. కాబట్టి అమ్మ బావో, సన్యాస జీవితం అనేది చాలా విచిత్రమైనది. భోగాలకి అతీతంగా, సుఖాలకు అతీతంగా, ఆహార పదార్థాలకి రుచులకి అతీతంగా, మానవమానాలకు అతీతంగా నిత్యం తన జీవితాన్ని సంపూర్ణంగా పరబ్రహ్మార్పణంగా గడపడం సన్యాసం అంటే. అందుకే సన్యాసి బతికొండగా శ్రాద్ధం పెట్టుకోవాలి కదా, ఘటశ్రాద్ధం అని పెట్టుకుంటారు. అందుకే సన్యాసులు మరణించాక వాళ్ళకి శ్రాద్ధాలు లేవు, కర్మలు లేవు, మనకు వల్లే తగలబెట్టడాలు, ఈ గందరగోళాలు ఏమీ లేవు. అటువంటి సన్యాసాశ్రమంలో ప్రవేశించి ఒక్కసారి వెనక్కి వస్తే వాడు ధర్మ బహిష్కృతుడవుతాడు. మానవుడు సన్యాసం తీసుకుని జాగ్రత్తగా ఉంటే అటువంటి వాడు సూర్యమండలం భేదించి బ్రహ్మలోకం పొందుతాడు. రెండవది, నిరంతరాయంగా భగవత్కథలు చెబుతూ, ఆ భగవద్గీతలు చెబుతున్నప్పుడు పులకించిపోతూ అనుభవిస్తూ భగవంతుడు తానే అయిపోయినవాడు, భగవద్భక్తుడైన సాధకుడు తానే అయినవాడు కూడా ఈ పరమహంస సన్యాసుల కంటే కూడా ఉత్తమమైనటువంటి వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతాడు. అంటే ఇన్ని నియమనిష్టలతో వాళ్ళు సాధించినటువంటి మోక్షం గృహస్థాశ్రమంలో ఉంటూ మానవుడు సాధించవచ్చు. ఎప్పుడూ ఎల్లవేళలా తన మనస్సు, తన కర్మ, తన ధనం ఇవన్నీ సమర్పించినవాడు, పరమాత్మకి సమర్పించినవాడు. ఆ పరమాత్మకి సమర్పించేటప్పుడు వాడికి 2 సాధనములు కావాలట. ఆ 2 సాధనములు ఈశ్వర స్వరూపాలు. అందులో ఒకటి ఏమిటన్నాడు? గురువుగారు ఒక శివుడు. గురువుని ఆశ్రయించి తద్వారా వింటూ, ఆయన ఏం చెప్పినా వింటూ, ఉచ్చనీచములు మరిచిపోతూ, గురుసేవ చేస్తూ, గురువుగారి శరీరమే ఒక శివలింగముగా భావించి ఆయన ద్వారా పురాణాదులు వింటూ జీవితం గడపడం వల్లేమో ఒక మార్గం. రెండవది, దేవాలయాలలో ఉన్నటువంటి విగ్రహాదులు, అది ఈశ్వర రూపమే. అంటే ఈశ్వరుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు తరించడానికి 2 రూపాల్లో వస్తున్నట్ట. ఒకటి చరం, 2 అచరం. అచరం అంటే గుడి. గుళ్ళో విగ్రహం మీ దగ్గరికి నడిచి రాదు, అందులో ఉంటుంది. గుళ్ళో ఉన్న లింగాలు, గుడిలో ఉన్న విగ్రహాలు, మీ ఇంట్లో పెట్టుకున్నటువంటి లింగాలు, విగ్రహాలు, ఈ యంత్రాలు, ఇవన్నీ కూడా అచరమైన శివరూపాలు. ఇంకా గురువుగారు కదిలి వస్తున్నటువంటి చరరూపమైన శివుడు. కాబట్టి చరాచరులైనటువంటి గురువులను, దేవాలయాలను, ఈ రెండింటినీ కలియుగములో భక్తితో సేవించిన వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ఇంతకంటే సులభం ఉందండి మానవుడికి. అంటే ఒకటి గురుసేవ, రెండోది గుడి సేవ. అందువల్ల గుడి బడి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైందా? గుడిని సేవించడం, కదలకుండా ఉన్న శివుణ్ణి సేవించడం. ఇక గురువుని సేవించడం, కదులుతున్న శివుణ్ణి సేవించటం. ఈ 2 కూడా అత్యంత పవిత్రములైనవి. ఇందులో గృహస్థాశ్రమంలో వాడు మరణిస్తే దహన సంస్కారాది కర్మలు ఉంటాయి. కానీ సన్యాసి మరణిస్తే ఎట్టి పరిస్థితుల్లో అతనికి దహన సంస్కారం పనికిరాదు. మృతే నదహనం కార్యం పరహంసస్య సర్వదా కర్తవ్యం ఖననం తస్య నా శౌచల్ నోదక క్రియ. పరమహంస వంటి సన్యాసము స్వీకరించిన వాళ్ళు మరణిస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో దహనం చేయకూడదు, పాతి పెట్టడమే చెయ్యాలి. ఇంకా అలాగే ఈ సన్యాసం పుచ్చుకున్న వాడు మరణిస్తే వాడికి సంబంధించిన బంధువులకి ఇతరికి ఎప్పుడో సంబంధం తెగిపోయింది కనుక మైల పట్టకూడదు, అశౌచం లేదు, తర్పణాలు ఇవ్వకూడదు. అదే గృహస్థాశ్రమంలో వాళ్ళకైతే మైల పాటించాలి, తర్పణములు ఇవ్వాలి. పరమహంస దేహానికి గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి తేడా ఉంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడి శరీరం తగలబెట్టాక వచ్చే భస్మం విభూతితో సమానం. పవిత్రంగా జీవితం గడిపిన ఒక గృహస్థాశ్రమ వ్యక్తి యొక్క శరీరం దహనమయ్యాక అతని చితాభస్మం సాక్షాత్తు శివుడి అభిషేకానికి ఉపయోగించిన విభూతితో సమానం. అందుకే దానిని గంగలో కానీ నదులలో కానీ కలిపితే ఇక ఆ వ్యక్తి పవిత్రమైన లోకాలకు ఎడతాడు. అదే సన్యాసి పరమహంస కనుక మరణిస్తే అతన్ని పాతిపెట్టి ఆ పైన ఒక్క రావి మొక్క నాటమన్నాడు. అశ్వత్థ స్థాపనం కార్యం. రావి చెట్టుని నాటాలి. ఒక్క హంసలే కాదట, మనం ఎవరినైనా గొప్పవాళ్ళుగా భావిస్తే, గురువులుగా భావిస్తే అటువంటి వాళ్ళ యొక్క ఎముక కానీ చితాభస్మం కానీ ఓ చోట పోసి దాన్ని గొయ్యి తవ్వి అందులో పోసి పైన ఒక రావి చెట్టు నాటితే ఇంకా వ్యక్తి సాక్షాత్తు వైకుంఠానికే వెడతాడు. కొంచెం జాగ్రత్తగా వినాలి. మీరెవరో ఒక ఆయన గురువుగా భావించారు, ఎప్పుడో ఒకప్పుడు ఆయన పోయాడు. ఆయన దహనం అయ్యాక
ఆయన చితాభస్మం ఓ చోటకి తీసుకెళ్ళి గొయ్యి తవ్వి అందులో వేశారు మీకు తోచిన చోట. ఆ గోతిలో చితాభస్మం వేసాక ఒక రావి చెట్టు నాటారు. అప్పుడు ఏమవుతుందిట, ఆ చితాభస్మంలో ఉన్నటువంటి వాడి యొక్క ఆత్మ అంటే ఆ చచ్చిపోయిన గురువుగారు ఈ రావి చెట్టు నాటిన వ్యక్తులు ఎంతమంది నాటితే అంతమంది ఈ ఇద్దరూ కూడా శరీరమును విడిచిపెట్టాక వైకుంఠానికి వెడతారు. ఆల్రెడీ చచ్చిపోయాడుగా గురువుగారు, ఆయన వైకుంఠానికి వెడతాడు. గురువుగారి మీద అభిమానంతో ఆయన చితాభస్వం మీద అశ్వత్థ వృక్షం నాటిన వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాల వాళ్ళు వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక కూడా వాళ్ళంతా శాశ్వతంగా వైకుంఠములకు వెడతారు. ఇంతెందుకు, ఆ రావి చెట్టుని దర్శిస్తే కూడా పుణ్యం అన్నాడండి. దర్శనాత్ స్పర్శనాత్ తస్య సర్వం నశ్యతి పాతకం. మహానుభావుల యొక్క చితాభస్మం మీద నాటబడిన రావి చెట్టుని ముట్టుకున్నా, ఆ రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేసినా సమస్త పాపాలు నాశనమైపోతాయి, ఆ కుటుంబాలన్నీ తరిస్తాయి. ఇటువంటి పనులు అందుకే పెద్దలు పూర్వం చేసేవారు. ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్లలో పోతే పొలాల్లో అలా పాతిపెట్టి వాళ్ళని ఆ పైన రావి చెట్టు లేకపోతే రావి చెట్టుతో పాటు ఈ బిల్వ వృక్షం ఇలాంటివి నడతారు. అందులో ఉత్తమమైనటువంటిది రావి చెట్టు. అశ్వత్థం అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. అశ్వత్థ సర్వవృక్షాణం అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఆశ్రమ ధర్మాలు చెప్పిన తర్వాత మానవుడికి దోషప్రాయశ్చిత్తం చెప్పడం మొదలెట్టాడు. చెబుతున్నది ఈశ్వరుడు, అది మర్చిపోవద్దు. వింటున్నది బృహస్పతి, దానినే వ్యాసుడు తన శిష్యుడు సూతుడికి చెప్పాడు, సూతుడు సంహితగా ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఈశ్వరుడు ఏమని చెప్పాడు, ఈశ్వరోవాచ అథా తత్ సంప్రవక్ష్యామి ప్రాయశ్చిత్తం సమాసతః. ఇక్కడ నుంచి మానవులకి ప్రాయశ్చిత్త కర్మలు చెబుతున్నాను. భూమి మీద పుట్టాక తప్పు చెయ్యనివాడు ఒక్కడు లేడు, దోషము లేదు, నేను నిర్దోషిని అని చెప్పుకోవటం అసంభవం. ఏదో ఒక సమయంలో దోషం ఉంటుంది. పైపైన నేను శివుడి మీద ఒట్టెట్టా, నేను గొప్పవాణ్ణి, నేను అబద్ధవాణ్ణి, ఇవన్నీ ఉట్టి అసత్యాలు. అవి మీరు చెయ్యలేదు అనుకున్నా చేశారు. కాబట్టి సకల ప్రాణులలో దోషములు ఉంటాయి. ఈ దోషములకు ప్రాయశ్చిత్త కర్మ ఇప్పుడు శివుడు చెబుతున్నాడు. నిత్యం వేదాధ్యయనం, వేద కర్మలు చెయ్యటం, ఇవి చెయ్యాలి. కానీ కలియుగంలో ఎంతమంది వేదాధ్యయనం చేయగలుగుతున్నారు? వేదకర్మలు ఎంతమంది చేస్తున్నారు? ఈ వేదకర్మలకి మళ్ళీ తగినటువంటి ఫలితం ఆశించకుండా చేయటం కావాలి. అటువంటి వాళ్ళు చెయ్యలేకపోతే, అంటే అధ్యయనం చేయలేకపోయినా, వేదవిహిత కర్మలు ఒకవేళ చెయ్యలేకపోతే, కర్మయోగం వల్ల వేదధర్మమునకు హాని తలపెడితే అటువంటి వాళ్ళకి ఒక ప్రాయశ్చిత్తం చెప్పాడు. దానికి తప్తకృచ్ఛ్రము అని పేరు. ఆ తప్తకృచ్ఛ్రం అంటే ఏమిటో చెబుతాను ఇప్పుడు మీకు. 1 వేదకర్మలు చెయ్యకపోవటం, 2 వేదములలో నిషేధించినవి చెయ్యటం, 3 వేదములకు హాని తలపెట్టడం, ఇక 4వది గురుద్రోహేణ్యకర్మణి అంటే గురువునికి ద్రోహం చేయటం. ఒకసారి గురువు అనుకున్నాక ఆ గురువుల్ని దెప్పడాలు, నిందించడాలు, ఆయన మీద అలగడాలు, ఇవన్నీ మహాపాపాలట. గురువు మీద అలగడం ఏంటండి కర్మ కాకపోతే? గంగానది మీద అలగడం కంటే కూడా, ఈశ్వరుడి మీద అలగడం కంటే కూడా గురువు మీద అలగడం మహాపాపం. శివుడు కోపగిస్తే రక్షిస్తాట గురువు, కానీ గురువు గారు కోపగిస్తే శివుడు కూడా రక్షించలేడు. అందుకే శివే రుష్టే గురుస్తాత్ర గురువు రుష్టే శివో నచ అని దేవీ భాగవతమే కాకుండా ఈ సూత సంహిత కూడా చెబుతోంది. మళ్ళీ చివరిలో మళ్ళీ ఇంకోసారి ఆ శ్లోకం వస్తుంది. గురువునికి కనుక ఒకసారి చికాకు కలిగి కోపం వచ్చిందా, ఇంకా వ్యక్తిని ఈ ప్రపంచంలో ఏ శక్తి రక్షించలేదు. అందువల్ల గురుద్రోహం చేయకూడదు. అందువల్ల ప్రత్యేకంగా 8వ అధ్యాయంలో 2వ శ్లోకంలో గురుద్రోహం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉంది అన్నారు. ఇంకా ఏవైనా పాపాలు చేస్తే అటువంటి వాటికి కూడా తప్తకృచ్ఛ్రము అని ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు. అనగా నీళ్లు, మంచినీళ్ళు, తాగే నీళ్లు బాగా మరగబెట్టండి. 3 రోజుల పాటు ఇలా కాచిన నీరు అలా వేడివేడిగా తాగేకండి. మళ్ళీ కాచిన నీళ్ళు తాగేయాలంటే వాడు మరిగిన నీళ్ళు తాగాడు, ఇక తర్వాత తాగడానికి ఉండడు వాడు. కాచి కొంచెం గోరువెచ్చగా ఉండగా తాగాలి. 3 రోజులు నీళ్లు తాగాలి. ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు ఏం చేయాలి? వేడి పాలు తాగాలట. గుర్తుపెట్టుకోండి. మొదటి 3 రోజులు నేను ఈ రోజు నుంచి తప్తకృచ్ఛ్రం అనే పేరుతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను పాపాలకి. ఆ తర్వాత మళ్ళీ అలాంటి పాపం చేయకూడదు. ఇప్పుడు గురువుగారిని తిట్టి తప్తకృచ్ఛ్రం చేసుకుని
ఎలాగో తప్తకృత్యం అయ్యింది అని మళ్ళీ గురువు నువ్వు దుర్మార్గుడివి, ఒరే గురువు నువ్వు పాపిష్టివాడివి అని తిట్టమని కదా అక్కడ. ఒకసారి ప్రాయశ్చిత్తం అయ్యాక మళ్ళీ అలాంటి పాపాలు చేయకూడదు. అందువల్ల మళ్ళీ జాగ్రత్తగా రాసుకోండి. ఇలాంటివి 3 రోజుల పాటు వరుసగా వేడి నీళ్లు తాగాలి. ఆ వేడి నీళ్లు కూడా ఎలాగా, బాగా నీళ్లు కళపెళలాడాలి. అలా కాగాక ఆ నీళ్లు గిన్నెలోంచి దింపి కొంచెం గోరువెచ్చగా ఉండగా తాగాలి. మరిగిపోతున్న నీళ్లు టీ తాగినట్టు కాఫీ తాగినట్టు తాగేయకండి. 3 రోజులు గడిచాక ఇక 4, 5, 6 అంటే మరి 3 రోజులు వేడి పాలు తాగాలి. పాలు కూడా మరగబెట్టుకుని నువ్వు ఎంత వేడితో తాగలవో అంత వేడితో పాలు తాగాలి. పాలు ఎప్పుడు కూడా బాగా మరగబెట్టకపోతే బ్యాక్టీరియా ఉంటుంది అందులో. మరిగాక గ్లాసులో పోసుకోండి. సహజంగా ప్రతివాడికి తాగడానికి కొంత ఒక వేడి, ఒక ప్రమాణం ఉంటుంది. తాను కాఫీ తాగేటప్పుడు ఏ వేడి తాగుతాడో అటువంటి వేడితో పాలు తాగాలి. ఈ తప్తకృత్యం చేసే రోజుల్లో కాఫీ టీలు తాగకూడదు మళ్ళీ. ఎందుకంటే కొంతమందికి అనుమానం, గురువుగారు 3 రోజులు నీళ్లు తాగాను, ఇక మిగతా 3 రోజులు పాలు తాగమన్నారు. పాలు కంటే అందులో కొంచెం కాఫీ పొడి వేసుకోవచ్చా, ఇన్స్టెంట్ వేసుకోవచ్చా, ఫిల్టర్డ్ కాఫీ తాగాల, పంచదార వేసుకోవచ్చా, తగ్గించుకోవాలా? ఏమిటిది? కాఫీ టీలు ఆ రోజుల్లో వర్జ్యములు, కేవలం పాలు మాత్రమే. అది కూడా ఆవు పాలు అయితేనే శ్రేష్టం. కాబట్టి 3 రోజులు వరుసగా ఏం చేయాలి? పాలు తాగాలి, వేడి పాలు. అక్కడికి ఎన్ని రోజులు గడిచాయి? 3 రోజులు ఏమో మంచినీళ్ళు, 3 రోజులు ఇది 6 రోజులు. ఇంకా నెక్స్ట్ 3 రోజులు నెయ్యి తాగాలి. కరగబెట్టి నెయ్యి, మరిగిపోతున్న నెయ్యి తాగేయకండి. నువ్వు వేడి నాలుగు ఎంత భరిస్తే అంత ఆవు నెయ్యి తాగాలి. ఆవు నెయ్యి తాగమన్నాం కదా అని చేసాడు తాగేయకండి సుమా. నీకు ఎంత తాగితే నీ శరీరం తట్టుకుంటుందో అంతే తాగాలట. కొంతమంది చెంచాడు నెయ్యి తాగలరు, కొంతమంది అదృష్టం బాగుంది. నా దగ్గర శిష్యుడు ఉన్నాడు కేజీ, వాడైతే కొండడు తాగలడు. తాగినా వికారం పెట్టదు, తాగి పర్వాలా. మిగతా 3 రోజులు ఆవు నెయ్యి కరగబెట్టుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగా తాగాలి. అక్కడికి ఎన్ని రోజులు గడిచింది? 9 రోజులు గడిచింది. ఇంకా మిగతా 3 రోజులు పాలు, నీళ్లు, ఈ నెయ్యి విడిచిపెట్టి చాలా స్వల్పంగా ఆహారం స్వీకరించు. అనగా ఇంక వేడి నీళ్ళు తాగక్కర్లా. ఇక్కడ నీళ్లు విడిచిపెట్టమంటే మంచినీళ్ళు తాగ కూడా చచ్చిపోమ్మని కాదు సుమా. ఇలా వేడి నీళ్లు, వేడి పాలు, ఈ వేడి నెయ్యి తాగవలసిన అవసరం లేదు. నీ శరీరం నిలబడడానికి మనకొచ్చే స్వల్పమైన ఆహారం, అత్యంత అల్పమైన ఆహారం సేకరించి ఒక విధంగా చెప్పాలంటే ఉపవాసంతో ఉన్నట్టుగా గడపాలి. ఈ విధంగా 3 చొప్పున 4 మూడ్లోకి వెళ్ళిపోండి మీరు. 12 రోజుల పాటు చేస్తే దానిని ఏమంటారు? కేవలం తప్తకృత్యము అంటారు. ఈ విధంగా 12 రోజులు చేస్తే ఇది గురుద్రోహం వంటి పాపాలకి, వేద కర్మలు చెయ్యకపోవటం వల్ల వచ్చే పాపాలకి, వేద నిషిద్ధ కర్మలు చేయడం వల్ల వచ్చే పాపాలకి, వేదములను నిందించడం వల్ల వచ్చే పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది. అయిపోయాక మళ్ళీ మొదలెడతామా అంటే ఒకసారి ఈ ప్రాయశ్చిత్తం అయ్యాక మళ్ళీ పాత పాపాలు చేయకూడదు. పాత పాపాలు ఎప్పటికప్పుడు చేయకూడదు. ఓసారి మా చిన్నప్పుడు నన్ను ఓ స్కూల్కి పిలిచారు. అప్పట్లో నేను కూడా కొంతకాలం ఎన్నో ఉద్యోగాలు చేశానండి. కొద్ది కాలం ఓ ప్రిన్సిపల్గా చేశాను ఓ స్కూల్కి. సరిపల్లి పబ్లిక్ స్కూల్ అని గణపురం దగ్గర సరిపల్లిలో చేశాం. ఆ ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు ఇంకో స్కూల్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి నన్ను చీఫ్ గెస్ట్గా రండి అన్నారు. వెళ్ళగానే ఓ చిన్న పిల్ల వచ్చి వృక్షాన్ని నాటే కార్యక్రమం పెట్టామండి అని చెప్పి గొయ్యి తీసి అందులో నా చేత మొక్క పెట్టించి మట్టి తాను వేసి నీళ్లు పోయించింది. నేను చాలా సంతోషపడిపోయి ఎంతకాలం నుంచి చేస్తున్నాం అంటే 3 ఏళ్లుగా చేస్తున్నామండి ఈ చెట్లు నాటే కార్యక్రమం అంది. అయితే ఈ పాటికి చాలా చెట్లు అయ్యి ఉండాలి కదా, ఎక్కడున్నాయి చెట్లు అంటే నా మొహం చాలా ఎందుకుంటాయి, 3 ఏళ్లుగా ఈ స్కూల్లోనే చదువుతున్నాను, ఈ ఏడాది మీ చేత మొక్క వేయించాను, మీరు అలాగానే పీక అవతల పారేస్తాం, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ గోతులు ఇంకోటి చేత వేయిస్తాం. 3 ఏళ్లుగా అలా ఎవడో ఒకడు వేస్తూనే ఉన్నట్ట. ఆ తర్వాత గొయ్యి మళ్ళీ మామూలేట. ఇంకో వృక్షాలు అడ్డు పెట్టండి, నేను వెళ్ళగానే మొక్క తీసేస్తామని చెప్పింది. కాబట్టి గురువుగారి చేత మొక్క నాటించే కార్యక్రమం చేసి ఆయన వెళ్ళగానే మొక్క పీకేస్తే అది వృక్ష కార్యక్రమం కాదు, సర్వభక్ష కార్యక్రమం. అందువల్ల పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పగానే మళ్ళీ మొదలెడితే అప్పుడు ఏమీ ఉపయోగం లేదు. ఇక మళ్ళీ అటువంటి పాపములు చేయకూడదు. అథవా సర్వపాపానాం విశుద్ధ్యర్థం సమాహితః
కుర్వం శుశ్రూషణం నిత్యం వేదాంత జ్ఞానభాషిణాం. ఇంకా పాపాల నుంచి విముక్తి పొందడానికి మరొక ప్రాయశ్చిత్తం ఉన్నది. సకల పాప విముక్తికి మహాత్ములను సేవించాలి. ఈ మహాత్ములు చెప్పేటటువంటి పురాణములు, వేదములు, ఉపనిషత్తులు శ్రద్ధగా వినాలి. అసలు ఇది ఇంకా గొప్ప ప్రాయశ్చిత్తంట. తెలుసో తెలియకో మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరముతో కానీ కొన్ని చెయ్యరాని పాపములు చేశాం. ఈ పాపములకు ప్రాయశ్చిత్తం, సులభమైన ప్రాయశ్చిత్తం పురాణ శ్రవణము. ఆ మాట 4వ శ్లోకంలో చెప్పాడు. అది కూడా బాగా చదువుకున్న వాళ్ళ ద్వారా వినాలి. అరకొరగా ఉండి సరిగ్గా అర్థం తెలియనటువంటి వాళ్ళు చెబితే ఉపయోగం లేదు. అందుకనే జ్ఞానభాషిణం అన్నారు. బాగా జ్ఞానం కలిగి దాని గురించి చెప్పినటువంటి వాళ్ళ ద్వారా వినాలి తప్ప వాడికే తెలియదు తాత్పర్యం చూసి చదివేసేటటువంటి వాళ్ళ దగ్గర వింటే ఉపయోగం లేదు. బాగా ఈ పురాణములు, వాటి ధర్మములు, వాటి మీద ఆ శబ్దముల మీద పట్టు కలిగి చెబుతూ ఉంటే అటువంటి వాడి దగ్గర ఎదురుగుండా కూర్చుని వినడం గొప్ప ప్రాయశ్చిత్తం. అందుకనే ఇదే మాట మళ్ళీ స్కాంద పురాణంలో చెప్పారు. కృతాదౌ బహవో ధర్మా కలౌ ధర్మస్తు కేవలం పురాణశ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం వంటి యుగాలలో మానవులకి మోక్షం పొందడానికి, పాప ప్రాయశ్చిత్తానికి ఎన్నో ధర్మములు చెప్పారు. తపస్సు చెయ్యండి, మొత్తం సర్వదానాలు చెయ్యండి, యజ్ఞాలు చెయ్యండి, స్నానాలు చెయ్యండి అని అనేక ధర్మాలు చెప్పారు. కానీ కలియుగంలో అన్ని ధర్మములు పాటించలేం. అందుకని కలియుగములో కేవలం ఒక్క ధర్మం ఉన్నది. ఏమిటా ధర్మము? పురాణము వినడమే ఆ ధర్మము. పురాణము వినడము కంటే నృణాం నరులకు అపరహ ధర్మ న విద్యతే, మరొక ధర్మం లేదు గనక శ్రద్ధతో అది వింటే ఆ విన్నదాన్ని వెళ్ళి మననం కూడా చేయాలంటున్నాడు. అలా మననం చేస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. వినడమే కాదు, విన్నాక ఇవి గుర్తుపెట్టుకోవాలి. అంతా అయిపోయాక గురువుగారు వాళ్ళు ఏం చెప్పారు అని అడిగితే పెద్ద ఉపయోగం లేదు. అందువల్ల విని దానిని నిధిధ్యాసం చేయాలి. నిధిధ్యాసం అంటే మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి, నెమరేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. దానికి ఏమని పేరు? నిధిధ్యాసం. ఒత్తకూడదు, నిధి ధ్యాసము. మళ్ళీ నిధి అని ఒత్తితే అది డబ్బు అవుతుంది. నిధిధ్యాసం అనగా పదే పదే దానిని మననం చేసుకోవడం, విన్నది శ్రవణం చేసిన దాన్ని, ఇతరులు చెప్పినటువంటి వాటిని మనసులో పెట్టుకొని చదువుకున్న దాన్ని, వీటన్నిటిని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటే నిధిధ్యాసం అంటారు. 3 చెప్పారు మనకి. 1 శ్రవణం, 2 మననం, 3 నిధిధ్యాసం. ఇప్పుడు మీరు చేస్తున్నారు శ్రవణం. ఆ తర్వాత దీన్ని ఏం చేయాలి? మననం చేసుకోవాలి, ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పదే పదే దీని గురించి ఆలోచిస్తే దాన్ని ఏమంటాం? నిధిధ్యాసము అంటాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది చెప్పారని ఇవాళ, రేపు, ఎల్లుండి ఎప్పుడు వీలుంటే ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఆవులు తినేస్తాయి, తినదాన్ని మళ్ళీ ఏం చేస్తాయి? పడుకున్నాక లోపలంతా ఉండలు బయటికి తెచ్చుకునే అని నెమరేసుకుంటాయి. అప్పుడు బాగా అరుగుతుంది. మన వాళ్ళు అలా కడుపులోంచి బయటికి తెచ్చుకోలేరు, తెచ్చుకుంటే బయటకు వస్తుంది. అందువల్ల మనకు నెమరేసే అవకాశం లేదు. కానీ కనీసం విన్నవాటినైనా పదే పదే మననం చెయ్యాలి. ఈ విధంగా నిత్యము శ్రద్ధతో జ్ఞానాన్ని అభ్యసించి ఈ శ్రవణ మనన నిధిధ్యాసాలు చేస్తే అటువంటి వాడికి తస్య సంసార విచ్ఛిత్తి శ్రవణాదితి శృతి, అటువంటి వాడికి సంసార బంధాలు తొలగిపోతాయని సాక్షాత్తు వేదం చెబుతోందిట. శృతి అన్నారు, శృతియే చెబుతున్నది ఆ మాట. కాకపోతే ఇదంత తేలిక కాదు. వినాలి అంటే మనస్సు లగ్నం అవ్వాలి, ఆందోళన ఉండకూడదు, వ్యవహారాల మీదకి మనస్సు వెళ్ళకూడదు. ఆహారము, ధనము, గృహము, భార్య, భర్త ఇటువంటి బంధాలు ఈ వినే సమయంలో మనస్సులోకి రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఎంతో శ్రద్ధతో ప్రతి అక్షరము చెవులు వేసుకోవాలి. వేసుకున్న దానిని మళ్ళీ ఏం చేయాలి? మననం చేయాలి. ఆ తర్వాత దాని గురించి పదే పదే ఆలోచించాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే శ్రవణము మీద నిష్ఠ ఉండాలి. ఇప్పుడు బహుశా మీ అందరికీ నిష్ఠ ఉండే ఉంటుంది. మీరెవరూ మీ మనస్సును అటు ఇటు చెదరనివ్వటం లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ చెదిరితే అది కర్మయోగం. ఈ విధమైన అభ్యాసం చేయగా రోజు వినగా 7 రోజులు 8 రోజులు, రేపు మళ్ళీ ఇంకో వచ్చే నెలలో మార్చి నెల 8వ తారీఖు నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు నెలలాళ్ల పాటు పద్మపురాణం చెబుతున్నాగా వచ్చే సంవత్సరంలో ఆ నెలలాళ్ల పాటు ఆ పద్మపురాణం వినగా
అది బ్రహ్మాభ్యాసము అని పిలువబడుతుందిట. ఎక్కువ కాలం పదే పదే విని మననం చేసి దానిని గురించి ఆలోచిస్తే దానికి ఏమని పేరు? బ్రహ్మాభ్యాసము. ఈ అభ్యాసం వల్ల మానవుడు ఈ జన్మలోనే తరిస్తాడు. ఒకవేళ ఈ అభ్యాస సమయంలో విఘ్నం కలిగిందనుకుందాం, కాసేపు నెల్లాళ్ళు పురాణం విందాం అనుకున్నారట, 5 రోజులు గడిచాక రాలేదు, ఏదో పెళ్ళికో ఇంకో దానికో పెసరట్టు ఉప్మాకో వెళ్ళిపోయారు, లేదా విరక్తి కలిగి ఎక్కడికో వెళ్ళిపోయారు. పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం వస్తున్నారో, సాయంత్రం వచ్చిన వాళ్ళు పొద్దున్న వస్తున్నారో తెలియదు కదా, ఏ క్షణంలో ఎక్కడికి వెడతారో తెలియదు. లేదా ఎందుకు వచ్చింది, గంటన్నర ఉపన్యాసం వినడం కంటే హాయిగా మంచం మీద పడుకుంటే మంచిది అనిపించవచ్చు. దానికి ఏమని పేరు? విఘ్నం అని పేరు. కథా విఘ్నం కలిగితే అటువంటి వ్యక్తి నాశనం అయిపోతాడా? పురాణం 7 రోజులు విందాం అనుకున్నవాడు ఒక రోజు వినలేకపోతే వాడికి ఏమైనా నాశనం కలుగుతుందా అంటే భయపడక్కర్లేదటండి. ఈ వినడం మొదలుపెట్టి మధ్యలో ఏ కారణం చేతనైనా విడిచిపెడితే ఆ వ్యక్తికి విన్నంత వరకు ఉన్న పుణ్యం ఉంటుందిగా, ఈ పుణ్యం ముందు నరకం నుంచి తప్పించి స్వర్గానికి పంపుతుందిట. ఏవం అభ్యసతస్తస్య యది విఘ్నోభిజాయతే సర్వలోకాన్ క్రమాద్భక్త్వా భూమౌ విప్రోభిజాయతే అన్నారు. అనగా ఒక వ్యక్తి శ్రవణం చెయ్యాలి అని నియమం పెట్టుకుని మధ్యలో ఏ కారణం చేతనో వినక విడిచిపెట్టాడు, కానీ విన్నంత పుణ్యం పోదవు, వాడు నాశనం కాడు. ఈ విన్న పుణ్యం వల్ల ముందు స్వర్గానికి ఎడతాడు. ఆ స్వర్గం వంటి లోకాల్లో కొన్ని సుఖాలు అనుభవిస్తాడు, క్రమంగా ఇంకా కొన్ని పుణ్యలోకాలు కూడా పొందుతాడు. ఆ తర్వాత మళ్ళీ భూమి మీద వేదజ్ఞానం కలిగిన వాడో ఒక సంస్కారవంతుడైన వ్యక్తిగానో పుడతాడు. ఒక సంస్కారవంతుడైన వ్యక్తిగా, సంపన్నుడైన వ్యక్తిగా పుడతాడు. మళ్ళీ ఈ జన్మలో ఏమవుతుంది, పాతవాసన ఉండడం వల్ల మళ్ళీ పెద్దల్ని సేవిస్తాడు, సత్యనిష్ట కలిగిన వాడు అవుతాడు, సంస్కారవంతుడవుతాడు. ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ ఈ వినడం కొనసాగిస్తాడు. అలా వినగా 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 ఈ జన్మలోనో ఆ తర్వాత జన్మలోనో మొత్తం మీద కొన్ని జన్మల తర్వాత మాత్రం గ్యారంటీగా ముక్తి పొందుతాడు. కాబట్టి వినడం మొదలు పెడితే అది కాపాడుతుంది. ఏదో పాలసీ కట్టమంటే ఒక్కటి కట్టేట రెండో ఏడు కట్టలేదట, అది ల్యాప్స్ అయిపోదు. మనకి భూలోకంలో ఆర్డీ కట్టితే గవర్నమెంట్ ఆర్డీలు కొన్ని లాభాలు ఉన్నాయి. బ్యాంకుల్లో 1 నెల కట్టి నువ్వు కట్టకపోతే ఆ కట్టిన డబ్బులు నీకే ఉంటాయి, ఎక్కడికి పోవు. ఎందుకని అది గవర్నమెంట్ బ్యాంక్ కనుక. అదే కొన్ని నెల కాదు, ప్రైవేట్ బ్యాంక్ అనుకోండి, వాడు ఆ మొత్తం వరసగా వాడన్న 12 వాయిదాలు కట్టకపోతే ఏమీ ఉపయోగం లేదు. కారు కొనుక్కున్నట్ట, ఒక వాయిదా కట్టాట, రెండో వాయిదా కట్టలేదట, కారు పట్టుకుపోతాడు. కానీ ఈ పురాణం అటువంటిది కాదు. నువ్వు కనీసం ఎంతో కొంత వింటే ఏదో ఒకనాటికి అది నిన్ను రక్షిస్తుంది. అత్యల్పమపి పుణ్యస్య త్రాయతే మహతో భయాత్. పుణ్యము ఎంత పిసరు చేసినా గొప్ప భయము నుంచి రక్షిస్తుంది అని భగవద్గీతలో దీన్నే చెప్పారు. అందుకే భగవద్గీత ఉపనిషత్సారం అండి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ఎందుకు చెప్పారంటే ఈ ఉపనిషత్తులు సంహితలు మొదలైనటువంటివన్నిటి యొక్క సారమే యోగేశ్వరుడైన కృష్ణుడు మనకిచ్చాడు. ఆయన ముందే చెప్పాడు ఇది వేదాంత సారము అని. ఇప్పుడు ఇందులో ఏమని చెప్పాడు, వినడం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే వాడు ఉత్తమ లోకాలకు వెళ్ళి మళ్ళీ భూమి మీద ఉత్తముడిగా పుడతాడు, కొనసాగిస్తాడని చెప్పాడా. ఇదే కృష్ణుడు కూడా ఏమని చెప్పాడు, శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పవిత్రమైన సంపన్న గృహంలో పుడతాడు, అక్కడి నుంచి దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి భ్రష్టుడయ్యాడని భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలి, బృహస్పతి ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నావు కదా, తస్మాత్ సర్వప్రయత్నేన స్వముక్త్యర్థం బృహస్పతే సర్వదా సర్వముత్సృజ్య వేదాంతశ్రవణం కురు. బృహస్పతి చెప్పిందంతా విన్నావా లేక గాల్లో కలిపేసావా అనగా విన్నానండి అన్నాడు ఆయన. మోక్షం పొందడానికి ప్రయత్నించు, సర్వం విడిచిపెట్టు, పవిత్ర జ్ఞానమును పొందు. జ్ఞానం పొందడం అనగా ఈ ఈర్ష్య అసూయ విడిచిపెట్టడం. మనం ఒకటి మర్చిపోకూడదు ఇక్కడ. అసలు బృహస్పతి ఎందుకు వెళ్ళాడు కైలాసానికి, శుక్రాచార్యుడి మీద అసూయ వల్ల. శుక్రుడికి పేరు వచ్చింది, ఆయనకి నాకంటే విద్యలు ఎక్కువ ఉన్నాయి, ఆయన అందరూ పొగుడుతున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు, నాకు పట్టట్లేదు, ఆయన దగ్గరేమో మృత సంజీవనం ఉన్నది, నా దగ్గర లేదు, ఈ బాధతో కదా వెళ్ళాడు. ఈ బాధలు విడిచిపెట్టు, భగవంతుడు ఎవడికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. ఈ ఈర్ష్యాసూయాదుల వల్ల చదవలేము, జ్ఞానం రాదు,
దానివల్ల భ్రష్టులం అవుతాం. కాబట్టి జ్ఞానం నేర్చుకో, పొందు, నీకున్నంత వరకు నీ శక్తిని పెంచుకో, అన్నిటినీ విడిచిపెట్టు, అసలు ఎప్పుడు నిన్ను ఇతరులతో పోల్చుకోకు అని గొప్ప జ్ఞానాన్ని బోధించాడు ఆయన. మనం కూడా అంతే, ఎంతో కొంత అప్పుడప్పుడు పక్కవాడిని చూసి ఏడుస్తూ ఉంటారు. వాడండి బోల్డ్ సంపాదించేస్తున్నాడండి అండం. నువ్వు సంపాదించుకో, ఎవడొద్దన్నాడు? నీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు పరమాత్మ. వాడితో పడి ఏడిస్తే నీకే ఉపయోగం? వాడేదో అదృష్టవంతుడు, ఒక ఆయనకి రాష్ట్రపతి అవార్డు గ్రహీత అనుకోండి, మనం సంతోషించాలి, అమ్మాయి మనకు లేనిది ఆయనకు వచ్చిందని. అంతేగాని రోజుకోసారి ఆయనకి అవార్డు వచ్చేసింది బాబోయ్ అంటే నీకేం వస్తుంది? ఏడిస్తే రోగం వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆయన ఎంతో కృషి చేస్తే పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. నీకు కనీసం రాష్ట్రపతి అవార్డు కాకపోయినా ఏడవకుండా ఉంటే కనీసం వార్డు మెంబర్ అవార్డు అనే ఇస్తారు. కాబట్టి ఏదో ఒకటి వస్తుంది ఏడవకుండా ఉంటే. ఏడిస్తే వస్తుంది, ఏమీ రాదు. పక్కవాడిని చూచి ఏడవడం వల్ల మహాబాధ. నాకు లేదని ఏడిస్తే ఒక కన్ను, పక్కవాడికి ఉందని ఏడిస్తే రెండో కన్ను పోయాయని ఒక శాస్త్రం. పూర్వం ఒక ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఇద్దరికీ భక్తి ఉంది, జపం చేసే నిష్ఠ ఉంది, ఇద్దరికీ విష్ణువు మీద భక్తి ఉంది. విష్ణువు యొక్క దర్శనం పొందాలనే కోరిక కలిగింది. అందుకని ఇద్దరూ కలిసి విష్ణు దర్శనం చెయ్యడానికి ఏం చెయ్యాలి అని ఆలోచించారు. ఒక గురువుగారు వాళ్ళకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం ఇచ్చి, ఈ మంత్రమును జపం చేసుకుంటే హరికటాక్షం కలుగుతుంది అన్నాడు. ఇద్దరు ఒకటి తెలియకుండా ఒకటి జపం చేస్తే మళ్ళీ వాడికేం వస్తుందో నాకేం వస్తుందో అనే అనుమానం. అందుకని మిత్రమా, నువ్వు చెట్టు మీద కూర్చో, నేను కింద కూర్చుంటాను, మన ఇద్దరం కూడా జపం చేసుకుందాం అనుకున్నారట ఒకళ్ళతో ఒకళ్ళు. అందుకని క అన్నవాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు, కీ అన్నవాడేమో కింద కూర్చున్నాడు. కీ అంటే కింద, క అంటే ఆ పైన కట్టి మీద అన్నమాట. ఈ విధంగా వాడు చెట్టు మీద, వాడు చెట్టు కింద కూర్చుని ఓం నమో నారాయణాయ అని ఎంతో నిష్ఠతో విష్ణువు కోసం తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏమి వ్యామోహాలు, ఈర్ష్యలు ఇలాంటివి పెట్టుకోకుండా భక్తితో చేశారులేండి. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ముందు చెట్టు కొమ్మ మీద ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు. నాయనా భక్త, నీకు నీ మిత్రుడికి కూడా భక్తి ఎక్కువ, అందుకే నేను మీకు ప్రత్యక్షమయ్యాను, ఏం కావాలో కోరుకోండి అన్నట్ట. ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు కదా, విష్ణువు కనపడగానే పాత బుద్ధి బయటకు వచ్చింది వీడికి. స్వామి, నాతో పాటు మా స్నేహితుడికి కూడా దర్శనం ఇస్తారా అనగా, ఇస్తాను నాయన, మీ ఇద్దరూ కూడా నిష్ఠతో జపం చేశారు, జపమే కదా అన్నాడు ఆయన. అయితే ఓ పని చేయండి స్వామి, కిందకెళ్ళి మా వాడి దగ్గరికి వెళ్ళి వాడు ఏం కోరుకుంటాడో అడగండి, వాడు ఏది కోరుకున్నాడో తెలుసుకుని దాన్ని బట్టి నేను కోరుకుంటానండో అన్నట్ట. వీడి బుద్ధి మండిపోను. స్వామివారు ప్రత్యక్షం అయితే హాయిగా వైకుంఠానికి వస్తాను అనొచ్చు కదా, అనలేరు. మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళండి, కింద ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాడికి వరం ఇవ్వండి, వాడికి మీరు ఏ వరం ఇచ్చారో తెలుసుకున్నాక అప్పుడు కోరుకుంటాను అన్నాడు. సరే స్వామివారు అలాగేనని కిందకు వచ్చారు. కింద మిత్రుడిని లేపారు. ఏమోయ్ లేవోయ్ కీ అన్నారు. వాడు లేచాడు. ఆహా నారాయణ వాసుదేవాన్ని స్తుతించాడు. నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను, ఏం కావాలో కోరుకో అంటే, మావాడికి కూడా కనపడతారండి అన్నట్ట. గ్యారంటీగా కనపడ్డాను ఆయన, వాడి దగ్గరికి ముందు వెళ్ళాను, వాడేమో నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నువ్వు ఏది కోరుకుంటే దాన్ని బట్టి వాడు కోరుకుంటాట అనగానే, స్వామి నాకు అదే కోరిక, ముందు వాడి దగ్గరికి వెళ్ళండి, వాడు ఏం అడుగుతాడో తెలుసుకోండి, దాన్ని బట్టి నేను కోరుకుంటానండి. స్వామివారు మరి కరుణామూర్తి కనుక మళ్ళీ పైకి వెళ్ళాట. పైవాడేమో కిందకి వెళ్ళు అంటాడు, కిందవాడేమో పైకి వెళ్ళమంటాడు. ఇలా 4-5 సార్లు తిప్పాక స్వామికి ఇక మండింది. నేను మాయమైపోతే ఇక కనపడనరా, కాబట్టి కోరుకుంటారా అదృశ్యం అయిపోనాను. కానీ అప్పుడు పైవాడు ఏమన్నాడు తెలుసా, మాయమైపోద్దండి, మా కిందవాడు ఏది కోరుకుంటే దానికి రెట్టింపు నాకు రావాలండి అన్నట. కిందవాడు కోరుకున్న దానికి రెట్టింపు. వాడు సంపత్ నగర్ కోరితే నాకు 2 సంపత్ నగర్లు, వాడు గుంటూరు కోరుకుంటే నాకు 2 గుంటూరులు, వాడు 1 కోటి రూపాయలు కోరుకుంటే నాకు 2 కోట్లు, వాడు ఏది కోరితే అది రెట్టింపు కావాలనగానే సరేనని ఆయన కిందకు వచ్చాడు. ఒరే పైవాడు ఇలా కోరాడు, నువ్వు కోరుకుంటావా లేకపోతే మాయమైపోనా అనగానే, ఓహో నేను ఏది కోరితే దానికి రెట్టింపు వాడికి కావాలా, అయితే నాకు ఒక కన్ను తీసేయండి అన్నట్ట. అప్పుడు ఏమవుతుంది, వాడికి 2 కళ్ళు పోతాయి. అందుకని నాకు ఒక కన్ను తీసేయండి అనగానే, తథాస్తు నీ కుడి కన్ను పోతుంది అన్నాడు. పైవాడికి 2 కళ్ళు పోయి. ఇదేం మనుషులండి వీళ్ళు. అంటే పక్కవాడి మీద ద్వేషంతో ఇంత జపశక్తిని కూడా కేవలం కళ్ళు పోగొట్టుకోవడానికి వాడుకున్నారు. తపస్సు చేసి వీడు 1 కన్ను, వాడు 2 కళ్ళు పోగొట్టుకున్నారు. ఇంకా జన్మలో వాళ్ళకి భగవంతుడు దొరకడు, మళ్ళీ దొరికాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా
జ్ఞానులైనటువంటి వాళ్ళు ఈర్ష్యతో కూడినటువంటి పనులు చేయకూడదు. మోక్షం పొందాలి అంటే ఇతరుల మీద ద్వేషమో, ఇతరుల మీద ఈర్ష్యయో, అసూయో, వాడికంటే నేను గొప్పవాడినవ్వాలనే కోరిక ఇలాంటివి పెట్టుకోవద్దు. నీవు గొప్పవాడివికా, నీవు మోక్షం పొందాలి. అందువల్ల ఇది తెలిసింది కదా అనగానే తెలిసిందండి అన్నట్ట. ఇక ఇక్కడి నుంచి దానమహిమ, శివబృహస్పతుల యొక్క సంవాదం 9వ అధ్యాయం దానమహిమ. బృహస్పతి, ఇప్పటి వరకు నీకు కొన్ని విశేషాలు చెప్పాను. ఇంకిక్కడి నుంచి దానములు చేయటం వల్ల వచ్చేటటువంటి ఉత్తమ ఫలితాలు చెబుతాను విను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది దానమే. దాన ధర్మ ఫలం ముని సర్వేషామేవ దానానాం విద్యాదానం పరమస్మృతం. దానం చాలా గొప్పది. అందులో మొదటిది విద్యాదానం. అక్షరం ముక్కలేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి చదువు చెప్పించడం, ఆ చదువు లోకానికి ఉపయోగపడేలా చేయటం, వాడికి కూడా ఉపయోగపడేలా చేయటం, జ్ఞానమునకు సంబంధించినటువంటి ఈ దానం చాలా గొప్పది. మళ్ళీ విద్య అంటే కూడా పనికిమాలిన విద్య కాదు. రాగద్వేషాలు నేర్పేది, ఈర్ష్యాసూయాదులు నేర్పేది, కేవలం భుక్తికి మాత్రమే పనికొంచేది జ్ఞానం కాదట. భుక్తి ముక్తి పనికి రావాలి. చదివిన చదువు తనకి లోకానికి కూడా ఉపయోగపడాలి. అటువంటి ఉత్తమ జ్ఞానం దానం చెయ్యాలి. అందువల్ల చిన్నపిల్లల్ని 8 సంవత్సరాల వయస్సు దగ్గర నుంచి చేరదీసి వారికి అపూర్వమైన విద్యాదానం చేస్తే ఆ వ్యక్తికి మోక్షం కలుగుతుంది. విద్యయా ప్రాణినా ముక్తి తస్మాత్ తద్దానముత్తమం. మానవులు ఇతరులకు విద్యాదానం చేయటం వల్ల ఈ జన్మలో మోక్షం పొందుతారు. విద్యాదానం వల్ల మానవుడు తాను తరిస్తాడు, ఇతరులను తరింపజేస్తాడు. దీనివల్ల వాక్శుద్ధి కూడా కలుగుతుందండి. 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పించడం వల్ల, వాళ్ళని పైకి తీసుకురావటం వల్ల వాడికి వాక్శుద్ధి కలుగుతుంది. వాక్శుద్ధి అంటే ఏమిటనమాట? వాడు ఏదంటే అది అవుతుంది. అరే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు అన్నాడా, అయిపోతాడు. కోపం వచ్చి నువ్వు పోతావంటే పోతాడు. అందువల్ల వాక్శుద్ధి కలగాలంటే విద్యాదానం చెయ్యాలి. కానీ సాధ్యమైనంత వరకు వాక్శుద్ధిని దుర్వినియోగం చేయకండి. వాక్శుద్ధి వచ్చింది కదా అని పక్కవాడిని నువ్వు డామ్ అంటావు అనకూడదు. అంటే అవుతుంది, వాక్శుద్ధి పోతుంది. ఇక తర్వాత దానం, భూమి దానంచ గోదానం అర్ధదానం తథైవచ. భూదానం చాలా గొప్పది. అన్నం భూమిలోంచే వస్తోంది. ఒకసారి ఆలోచించండి, భూమి లేకపోతే పంట పొలాలు లేవు కదా. పంట పొలాలని భూమి మీదే ఉన్నాయి. కాబట్టి వరి, గోధుమ, కందులు, పెసలు, ఉలవలు, నువ్వులు, ఇలా ఏ ధాన్యములైనా, ఏ ఫలములైనా, కూరగాయలైనా, ఆకుకూరలైనా సమస్తం భూగర్భంలోంచి రావలసిందే. కాబట్టి భూదానం ఉత్తమోత్తమ దానము అన్నారు. భూమి మీదే మనం నివాస స్థానం ఏర్పాటు చేసుకుంటున్నాం కనుక ఇల్లుండాలన్నా భూమి ఉండవలసిందే. అందువల్లే ప్రత్యేకంగా భూదానం అత్యుత్తమ దానంగా చెప్పారు. ఇదే మాట భాగవతంలో 8వ స్కంధంలో వామనావతారంలో విష్ణువు బలిచక్రవర్తితో చెప్పాడు. క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ చలుపుదురెలమిల్. భూదానము చేసినవాడు ఆ భూమిని అవతలవాడు దానం చేసినప్పుడు సంతోషముతో పుచ్చుకున్నవాడు, ఇద్దరూ కూడా దురితచ్యుతులై పాపము నుంచి విముక్తి పొందుతారు. జాగ్రత్తగా విన్నారుగా మీరు. సాధారణంగా దానం చేస్తే దానం చేసిన వాడికి మాత్రమే ఫలితం వస్తుంది. మీరు 10 రూపాయలు ఎవరికైనా ఇస్తే ఆ 10 రూపాయలు ఇవ్వడం వల్ల మీకే లాభం, కానీ పుచ్చుకున్నవాడికి రాదు. పుచ్చుకున్నవాడు ఆ 10 రూపాయలతో పాటు వాడి పాపాలు కూడా పుచ్చుకుంటాడు. సువర్ణదానం చేసిన, అన్నదానం చేసిన, జలదానం చేసిన, ధనదానం చేసిన ఇచ్చిన వానికి మాత్రమే పుణ్యము తప్ప పుచ్చుకున్నవాడికి ఉండదు. పుచ్చుకున్నవాడు వాడి పాపాన్ని కూడా పుచ్చుకోవాలి, ప్రాయశ్చిత్తంగా మళ్ళీ ఏం చేయాలి, గాయత్రి చేసుకోవాలి. కానీ భూదానం అలా కాదట. ఇచ్చేవాడికి ఎంత పుణ్యమో పుచ్చుకున్నవాడికి కూడా అంతే పుణ్యం. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకున్నవాళ్ళు ఇద్దరూ కూడా పాపముల నుంచి విముక్తి పొందుతారు కనుకే భూలోకంలో భూదానం కంటే గొప్పది లేదు. మీరు ఆలోచిస్తున్నారు కదా, మీరు ఇవ్వడం వల్ల అవతలవాడికి కూడా పుణ్యం వస్తుంది కదా. కాబట్టి మీకు వారికి కూడా పుణ్యం వస్తుంది కనుక ఇరువురు తరిస్తున్నారు కనుక
భూదానమునకు ఏ దానము సాటిరాదు అని వామనావతారంలో అక్కడ చెప్పాడు. అదే మాట ఇక్కడ నవమోధ్యాయంలో శివుడు బృహస్పతికి చెప్పాడు. అందుకని భూదానం ఉత్తమ దానము. అందున మహాత్ములు ఏదైనా సంకల్పం చేసి ఏ పీఠాలు ఆశ్రమాలు కడుతున్నప్పుడు యథాశక్తిగా భూమి దానం చేస్తే దానివల్ల 14 తరముల వాళ్ళు వీడితో కలిపి తరిస్తారట. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి ముందు వెళ్ళిపోయిన 7 తరాలు వాళ్ళు, ఈ వ్యక్తి తర్వాత వచ్చే 7 తరాలు వీడితో కలిపితే ఎంత అవుతారు? 15 తరముల వాళ్ళు తరిస్తారు. అందువల్ల భూమి దానం చాలా గొప్పది. గోదానం ఉత్తమమైనటువంటి దానం. ఆవులు తమలో యజ్ఞములను లోకములను పవిత్రతను పెట్టుకున్నాయి. ఆవు పాలల్లో సాక్షాత్తు గంగా నది ఉన్నది, ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మద. అందుకే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్త లోకాల చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం మనకు లభిస్తున్నది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం యాసాంతు గంగా వైకిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నదితో సమానం. ఎవరికైనా యమునా నది స్నానం చేయాలనే కోరిక ఉంటే యమునికి వెళ్ళలేకపోతే ఇంత ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేస్తే యమునా నది స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఆవు మూత్రం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే ఆ మూత్రం నర్మద గనక నర్మదా స్నాన ఫలితం వస్తున్నది. క్షీరం యాసాంతు గంగావై, ఆవు పాలు సాక్షాత్తు గంగానది గనక ఇన్ని పాల చొక్కలు ఒంటికి రాసుకుని స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం వస్తున్నది. అందుకే ఆవులో 3 నదులు ఉన్నాయి గనక యమున గంగా నర్మదా అనే 3 నదుల యొక్క సంగమం ఆవు గనక కిం పవిత్రమతః పరం, ఆవు కంటే పవిత్రం మరొకట్లేదు. ఇంకా ఆవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. గవామంగేషు తిష్టంతి భువనాని 14. ఆవు అవయవాలలో 14 లోకాలు ఉన్నాయి కనుక ఆవు చుట్టూ ప్రదక్షిణ అంటే 14 లోకముల చుట్టూ ప్రదక్షిణ. ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండముల చుట్టూ ప్రదక్షిణం చెయ్యటం వల్ల వచ్చే ఫలితం ఒక్క ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే వస్తుంది. అందుకని గోదానం కూడా ఉత్తమ దానం. ఆపై ధనదానం, అర్ధదానం ప్రత్యేకంగా చెప్పారు. ఒక్కొక్కప్పుడు ఎన్నిచ్చినా ఉపయోగం లేదు, కానీ డబ్బు ఇస్తేనే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. రైలు టికెట్కి వెళ్ళాలి, వాడికి డబ్బు అవసరం, కానీ అప్పుడు ఆవు ఇస్తానంటే ఉపయోగం ఉంది. ఆవుని వీడేం మోస్తాడు? లేకపోతే ఆ సమయంలో భూదానం వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి అర్జెంటుగా పద్మాకర్ గారు కాశీకి వెళ్ళాలి, ఆ టైంలో మీరు ఇవ్వాల్సింది ఆయనకి ఓ 50,000 రూపాయలు కట్ట తప్ప ఆ టైంలో గోదానం కాదు. అందువల్ల ఆ సమయంలో అర్ధదానం చాలా ఉపకారమైనది. అంత ఇచ్చేవాడి గురించి చెప్పాలండి. అందువల్ల అర్ధదానం కూడా చాలా ఉత్తమమైనది, సమయానికి అది ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కనుక. ఇక కన్యాదానం, మంచి వరుడు దొరికినప్పుడు వాళ్ళ అమ్మాయిని వెనక ముందు చూడకుండా వాడికిచ్చి పెళ్లి చేయటమే. ఒరే నువ్వు బాగా చదువుకున్నావు, మంచివాడివి, మా అమ్మాయిని ఇస్తున్నానని చెప్పి ఇచ్చేయాలి తప్ప వీడు అమెరికాలో ఉన్నాడా, వీడికి గ్రీన్ కార్డు ఉందా, వీడికి సంపత్ నగర్లో 3 కొంపలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుని ఇవ్వకూడదట. అది కన్యాదానం ఎలా అవుతుంది? కన్యాదానం అంటే సరి అయిన అర్హత కలిగిన వరుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కన్యాదానం అవుతుంది. సరే ఇప్పుడు కలియుగంలో కన్యాదానం చేసే అవకాశం తల్లిదండ్రులకు ఎక్కడ ఏడిసింది? ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, పరిగెత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం, సంతకాల పెళ్ళి బొంతకాల పెళ్ళి, ఇంకా కన్యాదానం ఎక్కడ ఏడిసింది? అందువల్ల అన్నానని కాదు, కానీ ఈ కన్యాదానం చేసే అవకాశం తల్లిదండ్రులకు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్నో పాపాలు చేస్తున్న వాళ్ళు, దానికి ప్రాయశ్చిత్తం అంటే గురువుగారి సేవే. ఇంక గురుసేవ తప్ప మరొకటి ప్రాయశ్చిత్తం లేదు. ఇంక ఈ కలియుగం అన్నీ వర్ణ సంకరాలే, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడం, ఇంక వీడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అవకాశమే లేదు. కాబట్టి ఇదో బాధ. కొన్ని కర్మయోగాలండి, ఇవి కూడా పూర్వజన్మ పాపాలు. ఏ జన్మలో ఏ పాపిష్టి వాడితో స్నేహం చేసామో తెలియట్లేదు, కానీ కొంతమంది తల్లిదండ్రులకి కన్యాదానం చేసే అవకాశం కూడా ఇవ్వట్లేదు ఆ పిల్లలు. కానీ నిజంగా ఓ మంచి వరుడు ఉత్తముడు దొరికితే వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు శిరస్సున జల్లుకొని అతన్ని విష్ణువుగా భావించి తన కుమార్తెని లక్ష్మిగా భావించి దానం చేస్తే ఇటు అటు ఉన్నటువంటి పితృదేవతలందరి యొక్క అనుగ్రహం లభిస్తుంది. వాడు పొరపాటు కూడా నరకానికి వెళ్ళాడు. ఇక తర్వాతది అన్నదానం తథైవచ. ఆకలితో ఉన్నవాడికి ఇంత అన్నం పెట్టడం కంటే గొప్పదేముంది? అన్నదానం చాలా గొప్పది. ఒక్కొక్కప్పుడు ధనదానం వల్ల కూడా రాని ఫలితం అన్నదానం వల్ల వస్తుంది. ఆకలికి మాడిపోతున్నాడు, తిండి లేక చచ్చిపోతున్నాడు, ఆ సమయంలో వాడికి ఎంత అన్నం పెడితే అంత ఆనందం పొందుతాడండి. ఒక్కోసారి అలాంటి వాళ్ళు ఉంటారు, మనకు తెలుస్తుంది. నేను చాలా కాలం క్రితం ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను.
అంటే అప్పుడు మేము లెక్చరర్గా ఉద్యోగం చేయటం వల్ల డైరెక్ట్గా నేను పిఓ అంటే పోలింగ్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్ళాం. మాతో పాటు కానిస్టేబుల్ని పంపారు. ఈ కానిస్టేబుల్ మంచి ఎక్సర్సైజ్డ్ బాడీ, బాగా ఆకలితో ఉన్నాడు. నాకేం చేశారు, ఆశ్చర్యం ఏంటంటే నేనేమో ప్రిసైడింగ్ ఆఫీసరు, మా అత్తగారు నా దగ్గర అసిస్టెంట్ ఏపీఓ. అత్తగారు నేను ఒకే చోట పనిచేసిన అవకాశం నాకే కలిగింది. అల్లుడు గారు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అసిస్టెంట్గా ఆవిడాను. ఆవిడ ఎప్పుడు నా సంగతి తెలుసు కనుక అద్భుతమైన దెబ్బరొట్టి నేతితో వేయించి అరడదం దెబ్బరొట్లు తెచ్చారు. అరడదం నేను తింటాననే నా సంగతి తెలుసు కనుక 6 దెబ్బరొట్లు, మంచి జీడిపప్పులు, వేరుశనగ గుళ్ళతో తయారు చేసిన చట్నీ, మంచి ఆవకాయ ఇవన్నీ తెచ్చారు. అసలు మా అత్తగారి చేతి వంట తినాలంటే ఎంత, ఇప్పుడంటే పెద్దవాడు అయిపోయారు కానీ అయినా ఇప్పటికీ ఆవిడ చేస్తున్నారంటే ఒకప్పటి రోజుల్లో ఆవిడ వంట చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పటికీ ఆవిడకి చాకిరీ చేయాలనే కోరిక, అస్సలు భయం లేదు ఆవిడకి. రాత్రిపూట నాకేదో భయం వేస్తుంది అనరండోయ్, నేను ఆశ్చర్యపోతాను. ఆవిడ్ని ఒంటరిగా గదిలో పడుకుంటారు. హాయిగా ఒక గది ఉంది అక్కడ మా పీఠంలో, అందులో పడుకుని ఆవిడ జపమావిడ చేసుకుంటూ పురాణాలు వింటూ ఎంత పవిత్రంగా గడుపుతారో. హెచ్ఎం చేసి రిటైర్ అయ్యారు, హెడ్ మిస్ట్రెస్ చేసి ఆవిడ. అలాంటి సాధకులను చూసినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుందన్నమాట. నేను అప్పుడప్పుడు ఏమండి రాత్రిపూట ఒంటరిగా ఉంటున్నారంటే, నేను ఒంటరిగా ఉండమంటే ఈ పీఠంలో అమ్మవారే ఉంది నా దగ్గర అంటుంది ఆవిడ. దాదాపు ఆవిడకి 77 ఏళ్ళు ఎంతో వచ్చేసి, 77, 78. అయినా అసలు భయం లేదు, దర్జాగా ఉంటారు. ఏదో శరీర ఆరోగ్యం పాలైపోయినప్పుడు డాక్టర్కి వెళ్ళడం తప్ప ప్రాణ భయం మాత్రం ఆవిడకి లేదు. ఇంకోటి, అసలు నువ్వుండగా నాకేం భయం అంది ఆవిడ ఓ రోజున. నేను పోతే నాకు హాయిగా వైకుంఠానికి పంపించేస్తామని నేను ఆశ్చర్యపోతూ ఉంటానండి. మీరు చూసారా, పక్క గదిలోనే ఉంటారు ఆవిడ ఒంటరిగా. హాయిగా గుళ్ళో కడతారు, ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటారు. ఒక్కనాడు కూడా నాకు నిద్ర పట్టలేదు, నాకు వెంగ అని అనలేదు ఆవిడ. అది జ్ఞానం అంటే, అది అవసరం ఈ కలియుగంలో. సరే, మేము లేనప్పుడు అక్కడికి పెడతారు, అది వేరే పక్కన పెడదాం అనుకోండి. ఇదంతా ఏం చెప్తానంటే, మేము ఆ ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ దెబ్బరొట్లు, మంచి చట్నీ అవన్నీ తీసుకొచ్చారు. పాపం ఈ కానిస్టేబుల్ గారు అక్కడికి వచ్చారు. ఎలక్షన్ డ్యూటీ అంటే చాలా భయంకరం, అక్కడే పడి ఉండాలి. ఎవరో ఎప్పుడో భోజనం వచ్చేదా కదలడానికి లేదు, చాలా కష్టం కదా. అతను రావడంతో ఆకలో అంటున్నాడు. వెంటనే నా దగ్గర దెబ్బరొట్లు ఉన్నాయండి అని ఓ దెబ్బరొట్టు పెట్టాను. అబ్బే, ఆ దెబ్బ అయిపోయింది కడుపులోకి వెళ్ళాక. 2, 3, 6 తిన్నాడండి ఆయన, మా కోసం తెచ్చుకున్నది. కానీ ఎంత సంతృప్తి కలిగిందో, ఎందుకంటే నాకు పెద్ద అవసరం లేదు, ఆకలి లేదు. డజనో చక్కెరకేళీలు కూడా తెచ్చారు ఆవిడ. ఈ చక్కెరకేళి అరటిపళ్ళు కూడా ఇవ్వబోతుంటే, పోన్లండి నేను మళ్ళీ భోజనం చేస్తాను కదా తర్వాత మీరు తినంటే, లేదు అయినా నువ్వు తినడం అవసరం, నువ్వు దేశానికి చాలా ఉపయోగపడతావు అన్నాక ఈ దెబ్బరొట్లు అవి అన్నీ తిని సంతృప్తిగా మంచినీళ్ళు తాగాడు. ఆ సమయంలో అతని ముఖం కళకళలాడిపోయింది. మళ్ళీ 2 గంటల తర్వాత అక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు, మళ్ళీ భోజనాలు కూర్చున్నాడు ఆయన. ఆ వయస్సు అటువంటిదండి. కుర్రాడు బాగా వాళ్ళు వ్యాయామం చేస్తారు. ఏదో ముసలితనం వచ్చి పొట్ట పెరిగిపోయి కదలలేకుండా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కాదు ఆయన, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. నిజంగా ఎలక్షన్ డ్యూటీ నిజాయితీగా అద్భుతంగా చేశాడు. అటువంటిప్పుడు వాళ్ళకి ఇంత అన్నం పెట్టగలిగితే అంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే డ్యూటీ వదిలి వెళ్ళకూడదు కదా వాళ్ళు పాపం. అందువల్ల ఆకలితో ఉన్నప్పుడు ఏదైనా పెడితే, అన్నం అంటే అక్కడ తినే పదార్థం పెడితే వాళ్ళు పొందే తృప్తి అంతా ఇంత కాదు, అది మన జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. బహుశా అందువల్ల కూడా ఏమో ఇంతవరకు నా జీవితంలో ఎక్కడ ప్రయాణం చేసినా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అడగండి, మాతో ప్రయాణం చేస్తే ఏనాడు ఎప్పుడు ఎవడికి అన్నానికి లోటు రాదు. అన్నదానం మహాదానం అన్నారు. అందుకే ఇంకెక్కడి నుంచి 3వ శ్లోకం నుంచి అపూర్వమైన దాన ఫలితాలు విశేషాలు చాలా బాగా చెప్పారు. ఆ విశేషాలు కూడా రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటలకు కలుసుకుంటాం. రేపు పగలు లేస్తుమా మళ్ళీ పరిగెత్తుకు వచ్చేస్తారు పొద్దున్నే, ఏరీ గురువు గారు అంటే నేను అక్కడ ఉండను. ఇంకా రేపు ఆదివారం ఉదయం 10 to 11:30 అక్కడితో ఈ విడత కార్యక్రమం పూర్తవుతుంది. మళ్ళీ మార్చి 8వ తారీఖు నుంచి అనుకుంటాను ఏప్రిల్ 6 వరకు కూడా ఒక నెలలాడు పద్మపురాణ కార్యక్రమం ఉంటుంది. నిన్ను నెరనమ్మితిరా నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ దేవా ప్రేమావతారా నిన్ను నెరనమ్మితిరా
మోహన కృష్ణ నిను నెర కాళియ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల కాళియ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవర్ధనగిరి గోటిని నిలిపి గోవులగాచిన గోపాల గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోలా నిను నిరనమ్మితిరా. దేవా ప్రేమావతారా నిను నిరనమ్మితిరా మోహన కృష్ణ నీ పద చింతన మీరిన మంత్రము నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ నీ పద సేవకు మించిన పూజ నీ సరితూగే దైవమే లేదు నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోలా నిను నెర నమ్మితిరా మోహన కృష్ణ నిను నెర నమ్మితిరా. దేవా ప్రేమావతారా నిను నెర నమ్మితిరా నిను నెర నమ్మితిరా. గోవిందా.